డ్రామా చాలా సాడ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. మింజీ చేతిలో డబ్బులు లేక స్కూల్ ఫీజు కూడా కట్టలేక విధి లేని స్థితిలో చదువు ఆపేయాల్సి వస్తుంది. అలా బాధలో ఉన్న మింజీని మన హీరో రౌడీల నుంచి ఎస్కేప్ అవ్వడానికి తనని పట్టుకుని కిస్ చేస్తూ ఉంటాడు. దానికి తను నన్ను వదిలేయండి అని అరుస్తూ తనని కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ఆ ఊరిలో రిచ్ మాఫియా లీచెన్ మింజీ గురించి తెలుసుకోవడానికి తన మనుషుల్ని పంపిస్తాడు. కాసేపటికి మీఫెంగ్ వచ్చి లీచెన్తో ఇన్ఫో దొరికింది బాస్, మింజీ ఆమె తమ్ముడు ఇద్దరూ కలిసే బతుకుతూ ఉన్నారు. చాలా పేద కుటుంబం, కానీ అమ్మాయి క్యారెక్టరు చాలా క్లీన్. కాకపోతే ఆమె తమ్ముడు మాత్రం బయట విపరీతంగా అప్పులు చేశాడు అని రిపోర్ట్ ఇస్తాడు. ఇంతలో మింజీ ఒంటరిగా ఉన్న టైంని చూసి కొంతమంది రౌడీలు తనని చుట్టుముడతారు. నువ్వు మింజీవే కదా, మీ తమ్ముడు మా బాస్కి 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ నైట్కి డబ్బులు సెటిల్ చేయకపోతే వాడు చస్తాడని బెదిరిస్తారు. భయంతో మింజీ నా తమ్ముడు ఎక్కడా, వాడినేం చేశారు అని అడుగుతుంది. దానికి ఆ రౌడీలు వాడు ప్రాణాలతో ఉండాలంటే అరగంటలో సిల్వర్ బార్కి రా అని చెప్పి వెళ్ళిపోతారు. మింజీ తన తమ్ముడికి ఏం కాకూడదని దేవుణ్ణి ప్రే చేస్తూ సిల్వర్ బార్ వైపు పరుగు తీస్తుంది. ఇక్కడ సిల్వర్ బార్లో లీచెన్ కూర్చుని ఉంటాడు. మింజీ అక్కడికి వచ్చి భయం లేకుండా డైరెక్ట్గా అతని ముందుకి వెళ్తుంది. అది చూసిన లీచెన్ నా ముందు నిలబడి ఇలా మాట్లాడే ధైర్యం చేసిన వాళ్ళని నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటాడు. మింజీ కోపంగా నన్ను ఇక్కడికి రప్పించారు కదా, ముందు నా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పండి అని అడుగుతుంది. అతను కూల్గా నీ పేరేంటి అని అడుగుతాడు. తను ఆన్సర్ చెప్పకుండా నా తమ్ముడు ఎక్కడా అని గట్టిగా అరుస్తుంది. దానికి తన దగ్గరున్న ఫోన్ తీసి వీడియో చూపిస్తాడు. దెబ్బలు తిని పడి ఉన్న ఆమె తమ్ముడు అక్క నా గురించి నువ్వేం ఆలోచించకు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. మింజీ ఏడుస్తూ ప్లీజ్ నా తమ్ముని వదిలేయండి అని బతిమాలుతూ ఉంటుంది. అప్పుడు లీచెన్ బాధపడుతున్నావా, సరే మీ తమ్ముని వదిలేయాలంటే నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, ఇష్టమేనా, లేదంటే వెళ్ళిపోవచ్చు అని కండిషన్ పెడతాడు. తమ్ముడి ప్రాణం కోసం నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు నువ్వు సొంతంగా నన్ను సంతోషపెట్టాలి, నీ బట్టలు విప్పేయి నువ్వే అని తనతో బలవంతంగా నైట్ని స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ డే మింజీ స్పృహలోకి వస్తుంది. లీచెన్ తన దగ్గరికి వచ్చి ఇంకా నీ స్తోమత ఏంటో నీకు తెలియట్లేదు, ఒక డీల్ మాట్లాడుకుందాం, నువ్వు నా వైఫ్ అవుతావా, దానికి ఎంత కావాలో నువ్వే డిసైడ్ చెయ్యని డబ్బాషిని చూపిస్తాడు. కానీ మింజీ లేదు, నేను అస్సలు ఒప్పుకోను, నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేయకు అని చెప్తుంది. తను కోపంగా నాకు నో చెప్పే ధైర్యం ఇంతవరకు ఎవరూ చేయలేదు అని తనని గట్టిగా పట్టుకుంటాడు. మింజీ విడిపించుకోవడానికి చూస్తూ నన్ను వదిలేయని అరుస్తుంది. తను చిరాగ్గా నువ్వేమైనా కుక్కవా అని అడిగితే మింజీ అంతే కోపంగా నేనే కనుక కుక్కనైతే నిన్ను కరిచి చంపేసేదాన్ని, డబ్బుంటే అన్నీ కొనొచ్చని గర్వం పడకు, నువ్వు కొనాలనుకున్నంత మాత్రాన నేను అమ్ముడు పోవాలని లేదు కదా అని అరుస్తుంది. అప్పుడు లీచెన్ అసిస్టెంట్ మిస్ ఇది ఒక కాంట్రాక్ట్, బాగా ఆలోచించి సైన్ చేయండి అని పేపర్స్ ఇస్తాడు. కానీ తను ఆ ఆశని వదిలేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీఫెంగ్ తనని వెనక్కి పిలవబోతూ ఉంటే లీచెన్ ఆపి అవసరం లేదు, తనే మళ్ళీ నా దగ్గరికి హెల్ప్ కోసం వస్తుంది చూడు అని నమ్మకంగా చెప్తాడు. ఇంటికెళ్ళిన మింజీకి తన తమ్ముడు రక్తపు మడుగులో కనిపిస్తాడు. తమ్ముడు నీకేమైందిరా, ఇంత రక్తం వస్తుంది, పద హాస్పిటల్కి వెళ్తామని కంగారుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ చూసి తనకి 3 పక్కటెముకలు విరిగిపోయాయి, లివర్లో హోల్ పడింది, 3 రోజుల్లో 8 లక్షల రూపాయలు రెడీ చేయాలని చెప్తాడు. మింజీ దిక్కుతోచని స్థితిలో నేను ఇంకా స్టూడెంట్ని, 8 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి అని ఏడుస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ జియాకి ఫోన్ చేసి జియా నాకు కొంచెం డబ్బులు అప్పుగా ఇవ్వగలవా అని అడుగుతుంది. జియా బాధపడుతూ ఇవ్వగలను, కానీ నా దగ్గర 200 రూపాయలు మాత్రమే ఉన్నాయి, నీకెంత కావాలి అని అడగడంతో మింజీ సాడ్గా పర్లేదులే అని ఫోన్ పెట్టేస్తుంది. చివరి ప్రయత్నంగా వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి పిన్ని నీతో ఒక మాట మాట్లాడాలి, మన పల్లెటూరులో ఇల్లుంది కదా, దాన్ని అమ్మేయొచ్చు కదా అని అడుగుతుంది. దానికి ఆ పిన్ని కోపంతో మింజీ నోరు అదుపులో పెట్టుకో, ఆ ఇల్లు నాది, ఇల్లు కావాలంటే చచ్చిపోయిన మీ అమ్మా నాన్నల్ని భూమిలో నుంచి లేచొచ్చి అడగమను అని మొహం మీదే చెప్పేస్తుంది. తల్లిదండ్రులు లేని తనకి తమ్ముడు ఏకైక ఆసరాని తనని ఎలాగైనా కాపాడుకోవాలని మింజీ డిసైడ్ అవుతుంది. ఇక ఏ దారి లేకపోవడంతో మింజీ చివరికి లీచెన్ ఇంటికి వెళ్తుంది. అతను కారులో ఇంటికి రాగానే అక్కడ దిక్కు తోచకుండా నిలబడి ఉన్న మింజీని చూస్తాడు. మింజీ తలదించుకుని నేను మీ డీల్కి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది. దానికి లీచెన్ నవ్వుతూ ఏ డీలు, నాకు గుర్తున్నంత వరకు మిస్ మింజీకి ఇందులో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదన్నారు కదా అని ఎగతాళి చేస్తాడు. అంతేకాకుండా
కాకుండా తన సెక్యూరిటీతో ఇలాంటి సంబంధం లేని వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి రానిస్తే మన ఇంటి రూల్స్ ప్రకారం పనిష్మెంట్ ఉంటుంది అని మింజీ ముందే ఆర్డర్ వేస్తాడు. మింజీ ఇన్సల్టింగ్గా బాధతో తలదించుకొని అలాగే నిలబడిపోతుంది. అక్కడ మెయిడ్ తనతో, మిస్ మింజీ, మీరిక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపోతే మంచిది అని చెప్తుంది. కానీ మింజీ విధిలేని స్థితిలో లీచెన్ దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తుంది. అలా తను మింజీని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. మింజీ భయపడుతూ ఉంటుంది. లీచెన్ తనకి క్లోజ్గా వచ్చి వెళ్ళి బాత్ చేసి రమ్మంటాడు. తను అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇక బాత్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలి అని. అప్పుడే తను ఇంకా బయటికి రావట్లేదు, నేనే నిన్ను ఎత్తుకుని తీసుకుని రావాలా అని అడుగుతాడు. మింజీ భయపడుతూ బయటికి వస్తుంది. ఇక లీచెన్ తనని కిస్ చేస్తూ ఉంటే, వద్దు నన్ను వదిలే, నొప్పిగా ఉంది అని అరుస్తుంది. దానికి లీచెన్, నొప్పి తెలియడమే మంచిది, నువ్వే నా దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగావు కదా అని అంటాడు. ఇక నెక్స్ట్ డే అసిస్టెంట్ వచ్చి, మిస్ మింజీ, బాస్ మిమ్మల్ని బట్టలు మార్చుకుని కిందికి రమ్మన్నారు, మీకు 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది అని చెప్తుంది. మింజీ కిందికి రాగానే లీచెన్ తనకి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి, ఖాళీ కడుపుతో మందులు వేసుకోవడం హెల్త్కి మంచిది కాదు, ముందు ఏదైనా తినని చెప్తాడు. అంతేకాకుండా మీ తమ్ముడు హాస్పిటల్ మ్యాటర్ నేను చూసుకున్నాను, తన కోసం బెస్ట్ మెడికల్ యూనిట్ని అరేంజ్ చేశాను అని గుడ్ న్యూస్ చెప్తాడు. దానికి మింజీ థ్యాంక్ యూ అని చెప్తూ, నేను కాలేజ్కి వెళ్ళొచ్చా, చాలా డేస్ నుంచి వెళ్ళలేదు అని అడుగుతుంది. లీచెన్, నేనే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు. మింజీ కంగారుగా, వద్దొద్దు నేనే వెళ్తాను అని అన్నా కూడా లీచెన్ వినకుండా, నేను చెప్పిందే వినాలి అని కారు ఎక్కిస్తాడు. మింజీ కాలేజ్కి వెళ్ళగానే తన ఫ్రెండ్ ఎదురొచ్చి, మింజీ, ఇన్ని డేస్ ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా, కానీ ఇక్కడ ఒకరు నీకోసం బాగా వెయిట్ చేస్తున్నారు అని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంతలో క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయి వచ్చి, మింజీ, నువ్వు స్కూల్కి రాలేదని నీకోసం నోట్స్ని రాసించాను, ఇదిగో తీసుకో అని బుక్ ఇస్తాడు. మింజీ నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇదంతా కారులో కూర్చుని గమనిస్తున్న లీచెన్కి కోపం వస్తుంది. అతను కారు దిగి నడుచుకుంటూ మింజీ దగ్గరికి వస్తాడు. తన జుట్టులో ఉన్న హెయిర్ క్లిప్ కింద పడిపోతే దాన్ని చేతిలోకి తీసుకుని, నువ్వు క్లాసు సరిగ్గా వినట్లేదు, నీ హెయిర్ క్లిప్ కింద పడిపోయింది, ప్రశాంతంగా ఉండు, మనం మళ్ళీ కలుద్దామని అందరి ముందు రొమాంటిక్గా చెప్పి వెళ్ళిపోతాడు. అది చూసి మింజీ ఫ్రెండ్స్, మింజీ, ఎవరు ఆ పర్సన్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని అడుగుతారు. మింజీ కంగారు పడుతూ, నాకు తెలీదు, పద వెళ్దామని తప్పించుకోవాలని చూస్తుంది. ఇక ఇంటికి వచ్చాక లీచెన్ కోపంగా, ఆ కాలేజ్ అబ్బాయి నిన్ను లైక్ చేస్తున్నాడా అని అడుగుతాడు. మింజీ, దాంతో నీకేంటి సంబంధం అని అడుగుతుంది. వెంటనే లీచెన్ తనని పట్టుకుని, గుర్తుపెట్టుకో, నువ్వు నిన్ను నాకు అమ్ముకున్నావని అరుస్తాడు. దానికి మింజీ, నేను ఆ అబ్బాయిని రిజెక్ట్ చేశాను అని నిజం చెప్తుంది. దాంతో లీచెన్ కూల్ అయ్యి తనని కిస్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక లీచెన్ ఇంట్లో మింజీ ఉండగా సడన్గా లీచెన్ అమ్మ, ఆమెతో పాటు జూయర్ అనే అమ్మాయి కూడా వస్తారు. లీచెన్ అమ్మ మింజీని చూసి, నీ మొహానికి కొంచెం కూడా సిగ్గులేదు, మా లీచెన్ బెడ్రూమ్లో ఉండడానికి అంతలాగా ఆశపడుతున్నావా అని అడుగుతుంది. మింజీ ధైర్యంగా, సారీ, నాకు అలాంటి ఉద్దేశం లేదు అని అంటుంది. దానికి ఆవిడ కోపంగా, నేనేమైనా అబద్ధం చెప్తున్నానా, నా కొడుకుని లొంగదీసుకోవడానికి నువ్వే కదా చూస్తున్నావు అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న జూయర్ కూడా అందుకుని, మేడం, ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి గురించి కోప్పడకండి, అసలు తనకి ఫేసే లేదు, అందం లేదు, సరైన బాడీ షేప్ కూడా లేదు, లీచెన్ తనలో ఏం చూసి లైక్ చేస్తున్నాడో ఏంటో అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. మింజీ తట్టుకోలేక, మేడం, మీకు ఏదైనా మాట్లాడాలి అని ఉంటే డైరెక్ట్గా చెప్పండి, లేదంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. అది చూసిన లీచెన్ అమ్మ, పక్కవారికి కాబోయే హస్బెండ్ని సెడ్యూస్ చేసి ఇంకా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావని అరుస్తుంది. జూయరు, మేడం, కాబోయే కోడలుగా ఈ పిల్లకి నేనే బుద్ధి చెప్తానంటూ మింజీని కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ మింజీ కూడా కోపంగా తనని ఒక్కటి పీకుతుంది. నీకు చేతనైతే నీ మొగుడిని నువ్వు అదుపులో పెట్టుకో, అంతేకాని ఇక్కడికి వచ్చి గొడవ చేయకు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తే నేను అస్సలు ఊరుకోను అని అరుస్తుంది. తనని ఎదురు ప్రశ్నించేసరికి లీచెన్ అమ్మకి కోపం వస్తుంది. ఎంత ధైర్యం నీకు, జూయర్, నువ్వు బాగానే ఉన్నావు కదా, చదువు సంస్కారం లేని పల్లెటూరి మొరటి పిల్లవి నువ్వు, ఏం చూస్తున్నారు, తనని వెంటనే మెడపట్టి బయటికి నెట్టేయండి అని అక్కడి పని వాళ్ళని ఆర్డర్ వేస్తుంది. అసిస్టెంట్ భయపడుతూ, మేడం, బాస్ ఆఫీస్కి వెళ్ళారు, ఆయన వచ్చే వరకు ఆగండి అని నచ్చ చెప్పడానికి చూస్తుంది. కానీ ఆవిడ వినకుండా, లీచెన్ సంగతి నేను చూసుకుంటాను, ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తరిమేంటి అని అరుస్తుంది. చివరికి మింజీని బయటికి నెట్టేస్తారు. లీచెన్ ఇంటి నుంచి బయటికి వచ్చేసిన మింజీ రోడ్డు పైన ఏడుస్తూ నడుస్తూ ఉంటుంది.
ఇంతలో తన ఫ్రెండ్ జియా వచ్చి మింజీ నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడుతూ అడుగుతుంది. మింజీ ఏడుస్తూ జియాని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక కాలేజ్లో మింజీ గురించి బ్యాడ్గా రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. కొంతమంది నువ్వు మింజీని ఒక దేవతలాగా చూస్తావు కదా, కానీ తను కాలేజ్ బయట వేరే వేరే మగాళ్ళతో తిరుగుతుంది. ఒక 1 ఇయర్ నుంచి నేను తన కోసం ట్రై చేస్తూ ఉంటే ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఎవడో రిచ్ వాడితో వెళ్ళిపోయింది. పైకి మాత్రం చాలా పద్ధతిగా యాక్టింగ్ చేస్తుందని మింజీ క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అంతేకాదు జూనియర్ వాళ్ళతో ఈ నైట్కి మీ ముగ్గురు తనని బాగా హ్యాపీ చేయాలి, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తానని డీల్ మాట్లాడుతుంది. అంతలో వాళ్ళు మింజీ దగ్గరికి వచ్చి నటిస్తూ మింజీ ఏడవకు, కొంచెం మంచి నీళ్ళు తాగు అని అడుగుతారు. మింజీ భయంతో అవసరం లేదు అని అంటుంది. వాళ్ళు వదలకుండా అరే తాగు, నీకోసమే తీసుకొని వచ్చామని ఇస్తారు. ఇక నైట్ తనకి మత్తుగా అనిపించి కళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి మనమంతా ఒకే క్లాస్ కదా, అంత సిగ్గుపడతావెందుకు, నిన్ను రెస్ట్ తీసుకోవడానికి హోటల్కి తీసుకెళ్తామని బలవంతంగా కారు ఎక్కించి హోటల్కి తీసుకుని వెళ్తారు. ఇంతలో లీచెన్ అసిస్టెంట్ మీఫెంగ్ ఆ విషయాన్ని గమనించి కారులో ఉన్న లీచెన్తో బాస్ మిస్ మింజీని కొందరు హోటల్లోకి తీసుకెళ్లారు అని చెప్తాడు. లీచెన్ కోపంతో నీకు టైం ఎక్కువైందా, కార్ పోనీ అని ఆర్డర్ వేస్తాడు. హోటల్లో మింజీకి మత్తుమంది ఇవ్వడం వల్ల తను ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఉంటుంది. నన్ను వదిలేండి అని అరుస్తూ ఉంటుంది. ఆ రౌడీగాడు నువ్వు కాలేజ్ బయట ఆల్రెడీ వేరే వాళ్ళతో తిరిగావని నాకు తెలుసు, ఇప్పుడు నాతో పద్ధతిగా ఉన్నట్టుగా నటిస్తున్నావా అంటూ తనని టచ్ చేయడానికి చూస్తాడు. మింజీ వాడిని గట్టిగా కరుస్తుంది. వాడు కోపంతో నన్నే కొరుకుతావా అని తన మీద పడబోతాడు. కరెక్ట్గా అదే టైంకి లీచెన్ తలుపులు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వస్తాడు. లీచెన్ని చూసి ఆ రౌడీలు నువ్వు మధ్యలో దూరకు, ఒకవేళ నీకు కూడా చూడాలనుంటే నెక్స్ట్ సీన్ చూడడానికి డబ్బులు కట్టు అని కొవ్వుగా మాట్లాడతారు. లీచెన్ కోపంతో వీళ్ళని కిందకి తీసుకెళ్లి సరైన బుద్ధి చెప్పండి అని తన మనుషులకి చెప్తాడు. మింజీ మత్తులో లీచెన్ నాకు చాలా వేడిగా అనిపిస్తుంది, హెల్ప్ చేయి, నా డ్రెస్ తీసేయని అరుస్తూ ఉంటుంది. లీచెన్ తనని దగ్గరికి లాక్కుని మంచి పిల్లవి కదా కూల్ అవ్వు అని తనతో నైట్ని స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ డే మింజీ నిద్ర లేచేసరికి లీచెన్ ఇంట్లో ఉంటుంది. అక్కడున్న వంటావిడ వ్యాంగ్మ్యాన్ని చూసి నేను కాలేజ్లో లేనా, ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. వ్యాంగ్మ్యాన్ నవ్వుతూ మిస్ మింజీ అంతా మర్చిపోయారా, నిన్న నైట్ బాస్ మిమ్మల్ని చేతుల్లో ఎత్తుకుని ఇక్కడికి తీసుకొని వచ్చారు. మీరు నిన్న నైట్ చాలా కష్టపడ్డారని మీకోసం కిచెన్లో స్పెషల్గా వండమని చెప్పారు. ఇది వేడిగా ఉన్నప్పుడే తినేయండి అని చెప్తుంది. మింజీ మనసులో లీచెన్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటుంది. ఇంతలో లీచెన్ ఇంటికి మళ్ళీ జూనియర్ వస్తుంది. మింజీని చూసి నువ్వు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేదా, అసలు బెడ్ ఎక్కే ఒక వస్తువు మాత్రమే అని ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటుంది. మింజీ ఈసారి అసలు తగ్గకుండా మిస్ జూనియర్ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి, లేదంటే నా నుంచి మర్యాద అస్సలు ఆశించకండి. లీచెన్కు ఇలాంటి వస్తువులే నచ్చుతాయి. ఒకవేళ నీకు అంతగా కావాలంటే నువ్వు కూడా నాలాగే ట్రై చేసి చూడు, కానీ నువ్వు అలా చేసినా అతనికి నీ మీద ఇంట్రెస్ట్ రాదు తెలుసా అని స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుంది. జూనియర్ కోపంతో నన్నే అంటావా అని మింజీని కొట్టడానికి చూస్తుంది. ఖచ్చితంగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన లీచెన్ జూనియర్ చేయి పట్టుకుని విదిలించి కొడతాడు. నా ఏరియాలోకి వచ్చి ఇంతలా రెచ్చిపోతున్నావా, నీకెంత ధైర్యం జూనియర్ అని అరుస్తాడు. జూనియర్ ఏడుస్తూ లీచెన్ తనే నన్ను ముందు తిట్టింది అని అంటుంది. లీచెన్ అందరి ముందు గట్టిగా అందరూ బాగా వినండి, తను నా మనిషి, ఫ్యూచర్లో ఎవరైనా తనకి ప్రాబ్లం తేవాలి అని చూస్తే నాతో శత్రుత్వం కొని తెచ్చుకున్నట్టే, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని జూనియర్ని తరిమేస్తాడు. ఆ తర్వాత లీచెన్ మింజీతో నువ్వు అంత స్ట్రాంగ్గా ఆన్సర్ చెప్పావు కదా, మరి మా అమ్మ నిన్ను బయటికి నెట్టేసినప్పుడు ఎందుకు ఎదురు తిరగలేదు అని అడుగుతాడు. మింజీ తలదించుకొని అది కూడా నిజమే కదా, నేను నిజంగానే నీ ముందే ఇంత ఫ్రీగా ఉంటాను అని అంటుంది. లీచెన్ తనని పట్టుకుని చూడు, నేనింకా నీతో పాత లెక్కలు తేల్చలేదు, నన్ను అడగకుండా బయటికి ఎందుకు వెళ్ళావని అడుగుతాడు. మేడ్ మధ్యలో వచ్చి బాస్ మీరు అనుకుంటున్నట్టుగా మిస్ మింజీ తప్పేమీ లేదు, మీ అమ్మగారు వచ్చి తనని బలవంతంగా బయటికి పంపించేశారు అని నిజం చెప్తుంది. అప్పుడు లీచెన్ మింజీతో ఫ్యూచర్లో ఇలాంటివి ఏవైనా జరిగితే నేను నీ వెనకే ఉంటాను, నువ్వు నా దానివి, నీ రెస్పాన్సిబిలిటీ కూడా నాదే అని చెప్తాడు. ఇక్కడ జూనియర్ ఏడుస్తూ లీచెన్ అమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. ఆంటీ లీచెన్ మళ్ళీ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్తుంది. దానికి ఆవిడ తనొక బ్యాడ్ లక్, నేను ఇప్పుడే మీడియా మొత్తానికి ఒక అనౌన్స్మెంట్ చేస్తాను, వచ్చే వారం లీచెన్కి నీకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్తుంది. జూనియర్ కానీ లీచెన్ ఒప్పుకుంటాడా అని అడిగితే వాడు నా కొడుకు,
వాడు ఆ అమ్మాయితో టైంపాస్ చేస్తున్నాడంతే, వాడికి నువ్వే కరెక్ట్ అని సర్ది చెప్తుంది. నెక్స్ట్ డే అసిస్టెంట్ మేఫింగ్ పరిగెత్తుకుంటూ వచ్చి, బాస్, మీ అమ్మగారు సిటీలోని మీడియా మొత్తానికి వచ్చే వారం మీ ఎంగేజ్మెంట్ జూనియర్తో జరుగుతుందని అనౌన్స్ చేశారు. దీన్ని క్లియర్ చేయమంటారా? మరి మిస్ మింజీ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. లీచెన్ కోపంగా, నువ్వు నా మనిషి గురించి అంతలా ఆలోచిస్తున్నావా? ఏం అవసరం లేదు, ఈరోజే మా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్తాడు. ఇక ఇంటికెళ్ళి మింజీని ఎత్తుకుని షాప్కి తీసుకుని వస్తాడు. అలా వెడ్డింగ్ డ్రెస్లు చూపిస్తూ వెళ్ళి బట్టలు మార్చుకో అని మింజీతో చెప్తాడు. మింజీ షాక్ అవుతూ, ఎక్కడికి, ఏ ఫంక్షన్, నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి మేకప్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటుంది. లీచెన్ అవుతూ, ప్రపంచంలోని బెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ బ్రాండెడ్ బట్టలు, మేకప్ కిట్స్ అన్నిటినీ రూమ్లోకి తెప్పించి, ఇవన్నీ నీకోసమే, నేనే నీకు బట్టలు సెలెక్ట్ చేస్తాను, మేకప్ వేస్తాను అని అంటాడు. ఆ లగ్జరీని చూసి మింజీ రిచ్ వాళ్ళు వస్తువుల్ని ఇంత ఫ్రీగా కొనేస్తారా అని అనుకుంటూ ఉంటుంది. లీచెన్ తెప్పించిన లిమిటెడ్ ఎడిషన్ డ్రెస్సులు, చెప్పుల్ని చూసి మింజీ ఒకదాన్ని సెలెక్ట్ చేస్తుంది. కానీ లీచెన్ దాన్ని చూసి, ఇది వేసుకుంటే నీ కాళ్ళు కొంచెం లావుగా కనిపిస్తాయి, బాగోదు అని అంటాడు. మింజీ ఇంకోటి చూపిస్తూ, మరిది అంటే, వద్దు, ఇందులో నీకు నడుము సరిగ్గా షేప్ కనిపించదు అని అంటాడు. తను ఇంకోటి చూపిస్తే, ఇది ఓకే కానీ నీ హైట్కి సెట్ అవ్వదు అని వంకలు పెడుతూ ఉంటాడు. మింజీకి విసుగు పుట్టి, నాకేం వద్దు, వదిలేసేయని కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటుంది. లీచెన్ ఆపి, ఆగాగు, ఎందుకంత కోపం, నేను చెప్పిందంతా నిజమే కదా అని అంటాడు. మింజీ చిరాగ్గా, నేనేం కోప్పడలేదు, నా దగ్గర అది లేదు ఇది లేదు, నా కాళ్ళు లావుగా ఉన్నాయి, ఈ బట్టలు ఏవి నాకు సరిపోవులే అని అంటుంది. అప్పుడు లీచెన్ నవ్వుతూ తన అసిస్టెంట్ని పిలిచి, నువ్వు చెప్పింది కరెక్టే, ఎవరినైనా పిలిచి ఈ బట్టలన్నీ మార్పించి సరిగ్గా తన సైజుకి తగ్గట్టు ఇప్పుడే కొత్తవి రెడీ చేయించు అని ఆర్డర్ వేస్తాడు. మింజీ ఇంకా కోపంగానే ఉండడంతో లీచెన్ దగ్గరికి వచ్చి, ఇంకా దేనికి కోపం, నీకు అది లేదు ఇది లేదు, కాళ్ళు కొంచెం లావుగా ఉన్నమాట నిజమే, కానీ నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అని బుజ్జగిస్తాడు. ఇంతలో డిజైనర్ వచ్చి, మిస్ మింజీ లోపలికి వచ్చి డ్రెస్ని ట్రై చేయండి అని పిలుస్తుంది. మింజీ లోపలికి వెళ్ళగానే అసిస్టెంట్ మీఫెంగ్ వచ్చి, బాస్, ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి మింజీని తీసుకెళ్లడం కరెక్టేనా అని అడుగుతాడు. లీచెన్ సీరియస్ అవుతూ, మీఫెంగ్, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు, నా నిర్ణయాల గురించి నీకు ఇంకా ఐడియా రాలేదా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నీ నాలుక కోసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. కాసేపటికి మింజీ డ్రెస్ వేసుకొని దేవతలాగా బయటికి వస్తుంది. అది చూసి లీచెన్, ఎలా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది కదా అని అంటాడు. మింజీ, నువ్వు ఇంకా చెప్పలేదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో అని అడిగితే లీచెన్, నేను నీకు ముందే చెప్పాను కదా, నా డిసిషన్స్ని నువ్వు క్వశ్చన్ చేయొద్దు, పద, ఫేస్లో ఆ కోపాన్ని తీసేసి కొంచెం నవ్వు అని తనని కారెక్కిస్తాడు. ఇక కారు ఆగినప్పుడు మింజీ కాలు కొంచెం జారుతుంది. లీచెన్ తనని పట్టుకోబోతే, నాకేం కాలేదు, నేను జాగ్రత్తగానే ఉన్నాను అని మింజీ చెప్తుంది. ఇక తన మనసులో, ఈ లీచెన్ ఒక్కోసారి నా పట్ల చాలా మంచిగా ఉంటాడు, ఒక్కోసారి చాలా క్రూయల్గా ఉంటాడు, అసలు ఇతనికి నా మీద నిజంగా ఇష్టం ఉందో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు ఫంక్షన్ హాల్లోకి రాగానే మీడియా వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళని చుట్టుముడతారు. మిస్టర్ లీచెన్, ఈ నైట్ మీ ఎంగేజ్మెంట్ కదా, మరి మీ పక్కనున్న ఈ అమ్మాయి ఎవరు, తను మీ గర్ల్ ఫ్రెండా, మీ కాబోయే వైఫ్ జూనియర్కి తన గురించి తెలుసా? సీఈఓ లీచెన్, ప్లీజ్ ఆన్సర్ చెప్పండి అని మైకులు ముందుకు పెడతారు. లీచెన్ నో కామెంట్స్ అని చెప్పి మింజీ చే పట్టుకుని లోపలికి నడుస్తాడు. లోపలికి వెళ్ళగానే మింజీ కోపంతో లీచెన్ వైపు చూస్తుంది. లీచెన్, ఏంటలా చూస్తున్నావు, నన్ను క్వశ్చన్ చేసే ధైర్యం వచ్చిందా అని అంటాడు. మింజీ కోపంగా, నువ్వు మాఫియా లీచెన్వి, కానీ ఇక్కడ నీ ఎంగేజ్మెంట్ జరగట్లేదు కదా అని అడుగుతుంది. లీచెన్, అవును జరగట్లేదు అని అంటాడు. మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని మింజీ అడిగితే, లీచెన్, అదంతా నీకు అనవసరమని అంటాడు. మింజీ ఏడుస్తూ, సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అందరూ నన్ను నీ మిస్ట్రెస్ అని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేయని వెనక్కి తిరుగుతుంది. లీచెన్ తన చేయి పట్టుకుని లాగి అందరి ముందే ఎత్తుకుంటాడు. మింజీ, నన్ను వదిలే, ఇక్కడ చాలా మంది ఉన్నారు అని అరుస్తుంది. లీచెన్ తనని కూర్చోబెట్టి కోపంగా, నువ్వు కనుక ఇక్కడ గొడవ చేస్తే ఇక్కడే నిన్ను నాదాన్ని చేసుకుని నీ సర్వస్వం నాశనం చేస్తాను, నన్నెందుకు ఇలా చేయనిస్తున్నావు అని అరుస్తాడు. మింజీ, మరి ఇదంతా ఏంటి అని అడిగితే లీచెన్ అస్సలు నిజం చెప్తాడు. నాకు ఆ జూనియర్ మీద అస్సలు ఇష్టం లేదు, మా అమ్మే ఆ ఎంగేజ్మెంట్ వార్తని మీడియాలో స్ప్రెడ్ చేసింది, అందుకే ఈరోజు నిన్ను మీడియా ముందుకి తీసుకొచ్చాను.
వచ్చాను. నువ్వే నా మనిషివని లోకానికి చూపించడానికి అని అంటాడు. మించి షాక్ అవుతూ, అంటే ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి నువ్వు నన్ను ఒక బొమ్మలాగా వాడుకుంటున్నావా అని అడుగుతుంది. లీచెన్ అవును, అలాగైనా అనుకో అని అంటాడు. మించి బాధగా, మరి నా పరిస్థితి ఏంటి? నేనొక మనిషిగా ఎలా బతకాలి? నాకు ఫ్రెండ్స్ ఎలా దొరుకుతారు అని అడిగితే లీచెన్ నేనున్నాను కదా అని అంటాడు. మించి కన్నీళ్లతో, కానీ మనం ఎప్పుడు ఇలా ఒప్పందంతో కలిసి ఉండలేం కదా, నాకంటూ ఒక లైఫ్ ఉండాలి, నేను వేరే వాళ్ళని అని ఆపేస్తుంది. లీచెన్ కోపంగా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా? అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. మించి సైలెంట్గా ఉండిపోయి, నాకంతా అర్థమైంది, నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే, నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతుంది. లీచెన్ సరే అని నీళ్ల కోసం వెళ్తాడు. మించి మనసులో, మించి నువ్వు స్పృహలోకి రా, మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక బిజినెస్ డీల్ మాత్రమే, తనకి నీ మీద ఎలాంటి ఇష్టం లేదు అని సర్ది చెప్పుకుంటుంది. లీచెన్ వాటర్ కోసం వెళ్ళిన టైంలో అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. మించి అందాన్ని చూసి కళ్ళు ఫ్లాట్ చేసుకుని, నువ్వు ఏ ఫ్యామిలీకి చెందిన అమ్మాయివి, చాలా అందంగా ఉన్నావంటూ దగ్గరకు వస్తాడు. మించి భయంతో వెనక్కి తగ్గుతూ, నువ్వు నా దగ్గరికి రాకు, ఏం చేయాలనుకుంటున్నావు, ప్లీజ్ రావద్దు, కాపాడండి, లీచెన్ కాపాడు అని గట్టిగా అరుస్తుంది. ఆ రౌడీ తనని లాగపోతూ ఉండగా కరెక్ట్గా ఒక పర్సన్ అక్కడికి వచ్చి వాడిని గట్టిగా తన్ని కింద పడేసి, ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నేను మట్టిలో పాతేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ పర్సన్ భయంతో పారిపోతాడు. మించి ఆ పర్సన్ని చూసి థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడు ఆ పర్సన్ తన కళ్ళలోకి చూస్తూ, నువ్వు నిజంగానే నాకు థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకో అని డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాడు. మించి నమ్మలేక షాక్తో చూస్తూ, మీరు జోక్ చేస్తున్నారా సార్ అని అడుగుతుంది. అతను చాలా సీరియస్గా తనకి దగ్గరగా వచ్చి, నేను అస్సలు జోక్ చేయట్లేదు, నిన్ను చూసిన దగ్గర నుంచి నేను అనుకుంటూనే ఉన్నాను నిన్నే పెళ్లి చేసుకోవాలని అని అంటాడు. అతను ప్రపోజ్ చేయగానే మించి షాక్లో ఉండగా అక్కడికి మన హీరో వస్తాడు. అతను లీచెన్ వైపు చూస్తూ, కొంతమంది మనుషులు ఇంత విసుగు పుట్టిస్తారేంటి, లవ్ ప్రపోజల్కి కూడా స్పేస్ ఇవ్వరా, అయినా నా మనిషిని పట్టుకోవడం ఏంటి అని ఇన్సల్టింగ్గా మాట్లాడతాడు. లీచెన్ కోపంగా, నీ మనిషా, తాను నా మనిషి అని అంటాడు. దానికి ఆ పర్సన్ నవ్వుతూ, నాకు తెలిసి తన దగ్గరికి ముందు నేనే వచ్చాను, అయినా ఈరోజు నీకు జూనియర్కి ఎంగేజ్మెంట్ కదా, నేనేమైనా తప్పుగా విన్నానా అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. లీచెన్ కళ్ళు ఎర్రగా చేసి, ఎక్కువ మాట్లాడకు అని బెదిరిస్తాడు. ఆ పర్సన్ మించితో, ఎందుకు మాట్లాడకూడదు, నువ్వు చాలా అమాయకురాలివి, అందుకే ఇలాంటి వాడిని చూసి తల తిరిగిపోయావు, ఈరోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుని కూడా వేరే అమ్మాయిల వెనక తిరుగుతున్నాడు, నేను కనుక నీ ప్లేస్లో ఉంటే ఇలాంటి వాడికి ఎప్పుడో గుడ్ బై చెప్పేసేవాడిని అని అంటాడు. ఇంతలో లీచెన్కి అకౌంట్ వర్క్ రావడంతో మించితో, నువ్వు ఇక్కడే నా కోసం జాగ్రత్తగా వెయిట్ చేయి, నేను పని అయ్యాక నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తాడు. లీచెన్ వెళ్ళిపోగానే ఆ పర్సన్ మించితో, ఇలాంటి మగాడి కోసం బాధపడాల్సిన అవసరం లేదు, వాడు జూనియర్కి పర్ఫెక్ట్ జోడి, నువ్వు అనవసరంగా మధ్యలో ఇరుక్కున్నావని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో జూనియర్ ఫ్రెండ్స్ కొందరు మించిని ఒంటరిగా చూసి చుట్టుముడతారు. ఏంటి మిస్ మించి, ఈరోజు లీచెన్ పక్కన లేదు, వాడు నిన్ను వదిలేశాడా, కొంతమందికి ఇంకా తమ పొజిషన్ ఏంటో అర్థం కావట్లేదు, అత్యాశతో బ్రతికేస్తున్నారు అని ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటారు. మించి, మీ మాటలు అయిపోతే నేను వెళ్ళొచ్చా అని అడుగుతుంది. వాళ్ళు మించి వేసుకున్న డ్రెస్ని చూసి కుళ్ళుకుంటూ, ఈ డ్రెస్ లీచెన్ కొనిచ్చిందా, ఇది వరల్డ్ వైడ్ లిమిటెడ్ ఎడిషన్ డ్రెస్, ఇది వేసుకునే రైట్ నీకు లేదు, వాడు నిన్ను వదిలేశాక ఈ బట్టలు వేసుకునే రైట్ నీకెక్కడిది, సిగ్గులేనిదానా, ఈరోజు నీ అసలు రంగు అందరికీ చూపిస్తా అంటూ మించిని గట్టిగా తోసేస్తారు. మించి కింద పడిపోయి ఆగి, నన్ను తోసేంత ధైర్యమా మీకు అని అరుస్తుంది. వాళ్ళు లీచెన్ సపోర్ట్ లేకపోతే నువ్వొక జీరోవి, జూనియర్ లవర్ని లాక్కోవడానికి చూస్తే ఇలాగే ఉంటుంది అని మళ్ళీ తన మీద అటాక్ చేయబోతారు. కరెక్ట్గా అదే టైంకి లీచెన్ అక్కడికి వస్తాడు. మించిని చూసి, ఆగు, నిన్నిక్కడే వెయిట్ చేయమన్నాను కదా, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని అరుస్తాడు. మించి ఏడుస్తూ, నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. ఆ గొడవ చేసిన అమ్మాయిలు భయపడుతూ, లీచెన్ సార్, మీరు తనతో ఆడుకోవడం అయిపోయిందనుకుని మేము మీ తరపున తనని పనిష్ చేస్తున్నాం అంతే అని అబద్ధాలు చెప్తారు. లీచెన్కి కోపం వచ్చి తన సెక్యూరిటీతో వీళ్ళందరి బట్టలు తీసేసి మెడపట్టి బయటికి నెట్టేయండి అని ఆర్డర్ వేస్తాడు. వాళ్ళు షాక్ అయ్యి, వద్దు సార్, మాకు ఈ ప్రపంచంలో పెద్ద పేరుంది, మేము గెస్ట్లు లాగానే వచ్చాము, మీరు మాతో ఇలా ప్రవర్తిస్తే ఫ్యూచర్లో మేము తలెత్తుకుని ఎలా తిరగాలి, జూనియర్ చూడు, మేము నీ కోసమే కదా ఆ మించి మీద రివెంజ్ తెచ్చుకుంటున్నాము, నువ్వైనా సార్కి చెప్పు అని అరుస్తారు. జూనియర్ కంగారుగా వచ్చి, లీచెన్, ఆ మించికి ఏం కాలేదు కదా, నా ఫేస్ చూసైనా ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించేసేయ్ అని రిక్వెస్ట్ చేస్తుంది.
మింజీ అవును, నేనొక బయటిదాన్ని, నా కోసం తనతో ఎందుకు గొడవ పడ్డం అని నీరసంగా అంటుంది. జూనియర్ ఫ్రెండ్స్, అవును సార్, ఈరోజు ఇంత మంచి పార్టీ పెట్టుకుని వేరే అమ్మాయి కోసం గొడవ పడ్డం కరెక్ట్ కాదు. జూనియర్ ఎంత గొప్ప ఇంటి అమ్మాయో మీకు తెలుసు కదా అని సర్ది చెప్పబోతారు. లీచెన్ వాళ్ళందరి వైపు సీరియస్గా చూసి, నోరు మూయండి, మీరంతా ఒక విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి రాలేదు, ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయడానికి వచ్చాను అని అంటాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. జూనియర్ తట్టుకోలేక ఏడుస్తూ, లీచెన్, నన్ను ఇంతమంది ముందు ఇన్సల్ట్ చేస్తావా? మా ఫ్యామిలీకి ఉన్న పవర్ ఏంటో నీకు తెలీదా? మా కోపం చూసి నీకు భయం వేయలేదా అని అరుస్తుంది. దానికి లీచెన్, మీ ఫ్యామిలీ పవర్ నాకు అనవసరం, ఈ లీచెన్ ఫ్యామిలీకి కాబోయే ఏకైక కోడలు నా మింజీ మాత్రమే అని మింజీ చేపట్టుకుని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. అక్కడున్న మీడియా జనాలు షాక్ అవుతూ, ఏంటి, ఈ పూర్ అమ్మాయిని లీచెన్ పెళ్లి చేసుకోబోతున్నాడా? ఇంత పెద్ద రిచ్ ఫ్యామిలీలోకి తన కోడలిగా వస్తుందా అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. లీచెన్ తన వైఫ్గా మింజీని అనౌన్స్ చేయగానే ఇందాక తనని ఇన్సల్ట్ చేసిన వాళ్ళందరూ భయపడిపోతారు. మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. లీచెన్ వాళ్ళని బయటికి పంపించేస్తాడు. మింజీ షాక్ అవుతూ, లీచెన్, నువ్వు అసలు నన్ను నీ వైఫ్గా ఎందుకు అన్నావు? దాని అర్థం ఏంటి అని అడుగుతుంది. లీచెన్ నవ్వుతూ, ఇదే కదా నువ్వు కూడా కోరుకున్నది, అవునా కాదా అని అంటాడు. ఆ తర్వాత, సరే మిసెస్ లీచెన్, పద ఇంటికి వెళ్తామని ఎత్తుకుంటాడు. మింజీ సిగ్గుపడుతూ, నన్ను కిందికి దించు అని అంటుంది. లీచెన్, కదలకు, నీ కాలికి దెబ్బ తగిలింది, ఎక్కువ నడిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్తూ కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. వాళ్ళు ఇంటికి రాగానే పని వాళ్ళు ఎదురొచ్చి, సార్, మేడం, ఇంటికి వెల్కమ్ అని విష్ చేస్తారు. మింజీ అంతమందిని చూసి, ఇంతమంది ముందు ఇలా ఎత్తుకోవడం చాలా ఎంబారసింగ్గా ఉంది అని అంటుంది. లీచెన్, నువ్వు చాలా లైట్ వెయిట్గానే ఉన్నావులే అని నవ్వుతూ రూమ్లోకి తీసుకెళ్తాడు. లీచెన్ తన కాలికి దెబ్బ తగిలిన చోట మందు రాస్తూ ఉంటే, మింజీ, నేనే రాసుకోగలను అని అంటుంది. లీచెన్ వినకుండా, కదలకు, నీకు సరిగ్గా రాయడం రాదు అని దగ్గరుండి రాస్తాడు. మింజీ మనసులో, ఇతను ఇంత సాఫ్ట్గా కూడా ఉంటాడా అని షాక్ అవుతుంది. మందు రాయడం అయ్యాక థ్యాంక్ యూ అని చెప్తుంది. దానికి లీచెన్, థ్యాంక్ యూ చెప్తే సరిపోదు అని అడుగుతాడు. మింజీ ఏమీ మాట్లాడలేకపోతుంది. లీచెన్ నవ్వుతూ, ఇక బెడ్ మీదకి వెళ్ళు అని అంటాడు. మింజీ కంగారుగా, వద్దు, నా కాలికి దెబ్బ తగిలింది కదా అని తప్పించుకోవాలని చూస్తుంది. లీచెన్, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నువ్వు బెడ్ మీద పడుకుని నాకు తోడుగా ఉండమని మాత్రమే, కదలకు అని తన పక్కనే పడుకుంటాడు. మింజీ నైట్ డ్రెస్ లేకుండా పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో లీచెన్ తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. మింజీ, నువ్వు మాట తప్పావు, జస్ట్ పక్కన పడుకుంటానని చెప్పి ఇప్పుడేమో ఇలా చేస్తున్నావని అంటుంది. లీచెన్, నేను టచ్ చేస్తున్నాను అంతే, ఏమీ చేయట్లేదు, ఇందులో తప్పేముంది అని అంటాడు. మింజీ, నువ్వు చాలా దుర్మార్గుడివి అని అంటుంది. లీచెన్ నవ్వుతూ, ఇది దుర్మార్గమా? అయితే ఇది అని తనకి మరింతగా దగ్గరవుతాడు. మింజీ, వద్దు, నాకు దెబ్బ తగిలింది అని అరుస్తుంది. లీచెన్, నీకు దెబ్బ తగిలింది కాలికి కదా, దానికి దీనికి ఏం సంబంధం అని ఆట పట్టిస్తాడు. ఇక నెక్స్ట్ డే లీచెన్, తొందరగా రెడీ అవ్వు, నిన్నొక చోటుకి తీసుకెళ్ళాలి అని అంటాడు. మింజీ, ఎక్కడికి అని అడిగితే, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అని చెప్తాడు. మింజీ నమ్మలేక, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నానని నిజంగానే చెప్తున్నావా, లేదంటే మీడియాని నమ్మించడానికి నాటకమా అని అడుగుతుంది. లీచెన్ సీరియస్గా, ఈ లీచెన్ ఎప్పుడూ అబద్ధాలు చెప్పడు అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంటికి రాగానే అసిస్టెంట్ ఒక ఫైల్ పట్టుకుని వచ్చి, మేడం, బాస్ మీకోసం ఈ వెడ్డింగ్ గిఫ్ట్ రెడీ చేశారు, ఇది 10 బిలియన్స్ రూపాయల షేర్ కాంట్రాక్ట్ బాండ్ అని ఇస్తాడు. మింజీ షాక్ అవుతూ, ఇది చాలా ఎక్కువ, నేను ఇంత పెద్ద మొత్తాన్ని తీసుకోలేను అని అంటుంది. లీచెన్, తీసుకో మింజీ, ఇది ఒక అగ్రిమెంట్ మాత్రమే, నువ్వు తీసుకో అని బలవంతం చేయడంతో మింజీ కూడా సరే, ప్రెజెంట్కి ఇది నేను నీ తరపున దాచి ఉంచుతాను అని అంటుంది. లీచెన్, నేను ఆల్రెడీ నీకు ఇచ్చేశాను, నీకు ఇంకా ఏమైనా కావాలంటే నన్ను అడుగు అని చెప్తాడు. మింజీ, నాకేమొద్దు, నేను ఇంకా నా స్టడీస్ని ఫినిష్ చేయలేదు, కాలేజ్లో మన పెళ్లి విషయం తెలిస్తే బాగుండదు, పైగా నీకు నా వల్ల ఎలాంటి ఇన్సల్ట్ జరగడం నాకు ఇష్టం లేదు, నాకు నా లిమిట్స్ ఏంటో బాగా తెలుసు, అయినా మీ అమ్మగారికి కూడా నేను అసలు నచ్చలేదు కదా అని బాధపడుతుంది. లీచెన్, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ముందు ఇంటికెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. మింజీ ఒంటరిగా ఇంటికెళ్తున్న టైంలో దారిలో లీచెన్ అమ్మ ఎదురవుతుంది. మింజీని చూసి కోపంతో, మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? నువ్వే కదా నా కొడుకుని ఉసికొలిపి నా మీదికి రెచ్చగొట్టావని అడుగుతుంది. మింజీ, నేనే తప్పు చేయలేదు అని అంటుంది. లీచెన్ అమ్మ,
ఇక్కడ నీ నాటకాలు నా దగ్గర చూపించకు. నేను బతికున్నంత వరకు నిన్ను మా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను అని గట్టిగా అరుస్తూ కోపంతో మించి మీద చేయి చేసుకుంటుంది. ఇక్కడ వంటావిడ వాంగ్మా ఫోన్ చేసి లీచన్కి ఈ విషయం చెప్తుంది. బాస్, మీ అమ్మగారు మీరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసి కోపంతో మేడంని కొట్టారని. ఆ మాట వినగానే లీచన్ కోపంతో మించి చాలా అమాయకురాలు, ఎవరైనా వచ్చి తనని ఇన్సల్ట్ చేస్తే భరిస్తూ కూర్చుంటుంది. నేను ఊరుకోను అని చెప్పి జరగాల్సిన ఇంటర్నేషనల్ మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇక లీచన్ కోపంగా ఇంటికి రావడం చూసి అతని అమ్మ ఇంత తొందరగా ఎలా వచ్చావని అడుగుతుంది. లీచన్, అమ్మ, నేను ఇంట్లో లేని టైం చూసి నా వైఫ్ని ఇంతలాగా ఇన్సల్ట్ చేస్తావా అని అంటాడు. దానికి ఆవిడ, ఆ మించి నీకు నా మీద కంప్లైంట్ చేసిందా అని తిడుతుంది. లీచన్ గట్టిగా, అమ్మ, నేను మళ్ళీ చెప్తున్నాను, మేము పెళ్లి చేసుకున్నాం. ఫ్యూచర్లో తనని ఎవరైనా బాధ పెట్టాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్తాడు. ఆవిడ షాక్ అవుతూ, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా అని అడుగుతుంది. లీచన్, అవును, మీకు ఈ మధ్య ఖాళీ టైం ఎక్కువైనట్టుంది. కొన్నాళ్ళు ఎక్కడికైనా బయటికి ఊర్లకి వెళ్ళి తిరిగి రండి అని ఇండైరెక్ట్గా తనని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటాడు. లీచన్ వెళ్ళిపోయాక ఆవిడ కోపంతో ఈ మించి నా కొడుకు తలకెక్కేలాగా ఏ మంత్రం వేసిందో, ఏదో ఒక మోహిని మందు పెట్టి లొంగ తీసుకున్నట్టుంది. లేదు, నేను ఎలాగైనా ఇప్పుడే ఒక గట్టి ప్లాన్ ఆలోచించి దీనికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆవిడ వెంటనే ఫోన్ చేసి వేరే దేశంలో ఉన్న ఒక అమ్మాయిని పిలిపిస్తుంది. వెన్సియాన్, నువ్వు గనక ఇప్పుడే తిరిగి రాకపోతే నా కొడుకు వేరే అమ్మాయితో సెటిల్ అయిపోయేలాగా ఉన్నాడు అని చెప్తుంది. దాంతో ఆ వెన్సియాన్ వెంటనే తిరిగి వస్తుంది. ఇక్కడ లీచన్ ఇంట్లో మించి ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. లీచన్ తన దగ్గరకు వచ్చి, నవ్వాలని లేనప్పుడు అలా నవ్వకు, చాలా చండాలంగా ఉంది, కళ్ళు బాగా ఎర్రపడ్డాయి, మొహం వాసిపోయింది, అలా ఎవరైనా నిన్ను హింసిస్తే ఏడుస్తూ కూర్చుంటే జనాలు నీ మీద జాలి చూపిస్తారంతే, అంతకు మించి ఏమీ జరగదు అని కొంచెం హార్ష్గానే చెప్తాడు. మించి ఏడుస్తూ, నీకంతా తెలుసు కదా, కొంచెం పద్ధతిగా మాట్లాడలేవా, ఎప్పుడు అంత హార్ష్గా మాట్లాడుతూనే ఉంటావు, అయినా ఆమె ఎవరనుకున్నావు, నీకు నాకు ఇద్దరికీ అమ్మే, నేను ఆవిడ్ని ఎదురు తిరిగి ఏం చేయగలను అని అడుగుతుంది. లీచన్ తనని దగ్గరికి తీసుకొని, గుర్తుపెట్టుకో, నువ్వు ఈ లీచన్కి వైఫీ, నిన్ను వేరే ఎవరు ఇన్సల్ట్ చేయడానికి వీల్లేదు, ఒకవేళ నిన్ను ఇన్సల్ట్ చేసే రైట్ అంటూ ఉంటే అది నాకు మాత్రమే ఉంది అని చెప్తాడు. ఇంతలో పని మనిషి వచ్చి, సార్, మేడం ఫుడ్ రెడీ అయింది, తినడానికి రండి అని పిలుస్తుంది. లీచన్ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. మీరు విన్నారా, బాస్ వైఫ్ ఈ రోజు నుంచి మన కంపెనీలో పని చేయడానికి వస్తుందంట. అసలు తను ఎవరో మీకు తెలుసా అని ఒకరంటే, వాళ్ళది సీక్రెట్ మ్యారేజ్ కదా, మనకి ఎలా తెలుస్తుంది, ఈరోజే వచ్చి రిపోర్ట్ చేస్తుందంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. మేనేజరు స్ట్రిక్ట్గా ఆర్డర్ వేస్తుంది, బాస్ వైఫ్ వస్తున్నారు, తనకి ఎలాంటి లోటు రాకుండా బాగా చూసుకోవాలి అని. కరెక్ట్గా అదే టైంకి మించి చాలా సాదాసీదాగా ఆఫీస్కి వచ్చి, హలో, నేను కొత్త వర్కర్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను అని రిపోర్ట్ చేస్తుంది. అదే టైంకి అక్కడికి వెన్సియాన్ కూడా ఫుల్ బ్రాండెడ్ లగ్జరీ బట్టలు వేసుకుని వస్తుంది. ఆఫీసు స్టాఫ్ వెన్సియాన్ని చూసి తనే ఖచ్చితంగా బాస్కి వైఫై ఉంటుంది అని ఫిక్స్ అయిపోతారు. మింజీని చూసి, అయినా ఇంత లో క్లాస్ అమ్మాయి బాస్కి వైఫ్ ఎలా అవుతుందిలే అని తక్కువ చేసి మాట్లాడతారు. మింజీ తన ఫైల్ ఇస్తూ, ఇవి నా సర్టిఫికేట్స్, నేను ఎల్ఫియాన్ కాలేజ్ గ్రాడ్యుయేట్ని అని చెప్తుంది. మేనేజరు వెన్సియాన్ ఫైల్ చూసి, వెన్సియాన్, ఈ పేరు చాలా పరిచయంగా ఉంది, తను బాస్కి ఫ్రెండ్, ఒకప్పుడు వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ జోడీ అని చెప్పుకునేవాళ్ళు, సో తనే బాస్కి వైఫ్ అన్నమాట అని పొరపడతారు. వెన్సియాన్ కావాలని బిల్డప్ ఇస్తూ, మీరేం కంగారు పడకండి, లీచన్ నా హస్బెండ్ అయినంత మాత్రాన నా కోసం రూల్స్ని మార్చకండి, నేను నా సొంత టాలెంట్తోనే పైకి రావాలనుకుంటున్నాను అని అబద్ధం చెప్తుంది. మేనేజర్ నమ్మేసి, ఓ మేడం, మీరేనా బాస్కి వైఫ్, ఇప్పుడే మీ జాయినింగ్ ప్రాసెస్ని ఫినిష్ చేస్తాను, రండి రండి అని తనకి మర్యాదలు చేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న మింజీతో, నువ్వు ఇంటర్వ్యూ కదా, నువ్వు కూడా వెనకాలేరా అని ఆర్డర్ వేస్తుంది. మీఫెంగ్ వెళ్ళి లీచన్తో, బాస్, మేడం కంపెనీలో రిపోర్ట్ చేశారు అని చెప్తాడు. లీచన్ వెంటనే, అవునా, పద వెళ్ళి చూద్దామని కిందికొస్తాడు. ఈలోగా ఆఫీస్లో సీనియర్ ఎంప్లాయీ మింజీకి ఒక పెద్ద ఫైల్స్ కట్ట ఇచ్చి, ఇవన్నీ ఇప్పుడే పూర్తి చేయి, అప్పుడే నీకు లీవ్ ఇస్తామని చెప్తుంది. మింజీ, ఇంత పెద్ద వర్క్ నేను ఒక్కదాన్నే ఎలా పూర్తి చేయాలి అని అడిగితే, ఆ సీనియరు, పూర్తి చేయకపోతే ఓవర్ టైం చెయ్యి, కంపెనీ నీకు ఊరికే అన్నం పెట్టలేదు అని అరుస్తుంది.
పక్కనే ఉన్న వాళ్ళు తను ఎలాగైనా చేస్తుందిలే, తను బాస్కి వైఫ్ అయిన వెన్సియాన్ మేడంతో ఎలా పోటీ పడగలదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో లీచెన్ అక్కడికి వస్తాడు. అక్కడ గొడవ జరుగుతూ ఉండడం చూసి ఏంటి ఇక్కడ గొడవ అని అడుగుతాడు. మింజీని అక్కడ చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అంతా అయిపోయింది, నీ ఐడెంటిటీ ఇంత తొందరగా అందరికీ తెలిసిపోతుందేమో అని భయపడ్డాను, అయినా నువ్వు ఆఫీస్కి వస్తున్నట్టు నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. తను కోపంగా నేను ఎక్కడికి వెళ్తున్నానో ప్రతిదీ నీకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం నాకుందా అని అంటుంది. ఇంతలో వెన్సియాన్ మధ్యలోకి వచ్చి లీచెన్ నువ్వేంటి ఈ ఇంటర్న్తో మాట్లాడుతున్నావు, అయినా నేను ఫారెన్ నుంచి తిరిగి వచ్చిన విషయం నీకు చెప్పలేదని నా మీద ఇంకా కోపంగా ఉన్నావా, ఇదిగో నీకోసం అబ్రాడ్ నుంచి గిఫ్ట్ తెచ్చాను, ప్లీజ్ నా మీద కోపడుకో అని లీచెన్ చేయి పట్టుకుంటుంది. లీచెన్ కోపంగా వెన్సియాన్ ఇది ఆఫీస్, ఏం చేస్తున్నావు ఇక్కడ అని తన చేతిని పక్కకి నెట్టేస్తాడు. మింజీ వైపు చూస్తూ నా కోసం ఏమైనా కంగారు పడ్డావా అని అడుగుతాడు. మింజీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. తను మాత్రం మింజీని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న ఆఫీస్ స్టాఫ్ కన్ఫ్యూజ్ అయిపోతారు. నాకేంటో డౌట్గా ఉంది, బాస్కి ఆ వెన్సియాన్ కన్నా ఈ కొత్త ఇంటర్న్తోనే ఏదో ఇంపార్టెంట్ రిలేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనం ఏమైనా పొరపడ్డామా, అసలు ఈ ఇంటనే బాస్కి వైఫా అని ఒకరంటే ఇంకొకరు ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, తన దరిద్రం మొహం చూడు, తను బాస్కి ఎలా వైఫ్ అవుతుంది, కాకపోతే బాస్కి తనతో అసలు పరిచయం లేనట్టుగా నటిస్తున్నారు, బహుశా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా గొడవ జరిగిందేమో, అందుకే బాస్ తన మీద కోపంగా ఉన్నట్టున్నారు అని మింజీ గురించి వెన్సియాన్ గురించి రకరకాలుగా రూమర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లీచెన్ వెళ్ళిపోయాక వెన్సియాన్ కోపంతో మనసులో అనుకుంటుంది, మింజీ నేను తిరిగి వచ్చేసాను, లీచెన్ నావాడు మాత్రమే, నువ్వు ఎంత అందంగా ఉన్నా నా వాడిని నా నుంచి లాక్కోవాలని చూస్తే ఖచ్చితంగా చావుని కొని తెచ్చుకున్నట్టే అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ లీచెన్ క్యాబిన్లో మింజీ తనతో గొడవ పడుతుంది. నువ్వు ఆఫీస్లో అందరి ముందు మన రిలేషన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని లీచెన్ అడిగితే మింజీ అది కాదు లీచెన్, నీ రికమెండేషన్తో నీ సపోర్ట్తోనే నాకు ఈ జాబ్ వచ్చిందని ఆఫీస్లో అందరూ మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు, నేను నా సొంత టాలెంట్తో నీకు పర్ఫెక్ట్ జోడీ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. లీచెన్ క్లోజ్గా వచ్చి నువ్వు నా దానివని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నా పక్కనుంటే చాలు అని అంటాడు. మింజీ బాధగా కానీ మీ అమ్మగారికి నేను ఇంకా నచ్చలేదు కదా, నేను తనకి కూడా నిరూపించాలనుకుంటున్నాను అని అంటుంది. లీచెన్ పిచ్చిదానా అంటూ తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. మింజీ కంగారుగా లీచెన్ ఇది ఆఫీస్ వదులు అని అంటుంది. లీచెన్ నవ్వుతూ నువ్వు నా మాట విననందుకు ఇదే నీకు పనిష్మెంట్ అని చెప్పి తనని గట్టిగా కిస్ చేస్తాడు. బయట ఆఫీస్లో అంతా మింజీని చూసి తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఇంటన్ అమ్మాయి చాలా చిన్న ఏజ్లోనే వేరే ఒకరి హస్బెండ్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది, చాలా చీప్ క్యారెక్టర్ అని తిడుతూ ఉంటారు. ఇంతలో వెన్సియాన్ అక్కడికి వస్తుంది. ఆఫీసు స్టాఫ్ తనతో మేడం మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలున్నా మీ కళ్ళ ముందే బాస్ ఆ ఇంటర్న్ అమ్మాయితో అలా క్లోజ్గా ఉంటే చూస్తూ ఊరుకుంటారా, మీరిద్దరూ దేని గురించి గొడవ పడ్డారు, మీరు లోపలికి వెళ్ళి బాస్ని అడగండి, ఆ ఇంటర్న్ పిల్ల బాస్ని బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తుంది, దానికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు, మేడం మేము కూడా మీతో పాటే వస్తాం పదండి అని రెచ్చగొడతారు. వెన్సియాన్ మనసులో భయపడుతూనే పైకి నటిస్తూ నేను గనక ఇప్పుడు లోపలికి వెళ్ళకపోతే వీళ్ళకి నా మీద డౌట్ వస్తుంది, సరే పదండి చూద్దామని వాళ్ళని తీసుకుని లీచెన్ క్యాబిన్ వైపుగా వెళ్తుంది. క్యాబిన్ లోపల లీచెన్ ఒక ఫైల్ చూస్తూ మింజీతో రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. మింజీ కంగారు పడుతూ లీచెన్ బయట ఎవరో వస్తున్నారు వదులు అని అంటుంది. లీచెన్ నవ్వుతూ ఎవరొస్తే నాకేంటి, అప్పుడే కదా అసలైన మజా, నా ఎంప్లాయీస్కి తెలియాలి కదా అని అంటాడు. మింజీ ఇలా అయితే నేను రేపటి నుంచి ఆఫీస్ స్టాఫ్ ముఖం ఎలా చూడాలి అని కంగారు పడుతూ ఉంటుంది. లీచెన్ గట్టిగా నవ్వుతూ అయ్యో నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ ఆఫీసు రూము గ్లాసు వన్ వే గ్లాసు, అంటే మనం లోపటి నుంచి బయటున్న వాళ్ళని చూడగలం కానీ బయటున్న వాళ్ళు లోపల మనం ఏం చేస్తున్నామో చూడలేరు అని చెప్తాడు. మింజీ ఊపిరి పీల్చుకుని నువ్వు కావాలనే నన్ను భయపెట్టావు కదా అని కోప్పడుతుంది. లీచెన్ కూడా అవును, అప్పుడే కదా సరదా అని నవ్వి ఒక పెద్ద ఫైల్ ఇచ్చి ఇంటర్న్ ఈ పని నువ్వే ఫినిష్ చేయాలి, ఇది నీ రెస్పాన్సిబిలిటీ అని ఆఫీస్ వర్క్ని అప్పగిస్తాడు. మింజీ నాకెందుకు ఇస్తున్నావని అడిగితే నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా, తొందరగా వర్క్ స్టార్ట్ చేయని అంటాడు. అప్పుడే వెన్సియాన్ తన గ్యాంగ్తో కలిసి అక్కడికి వస్తుంది. ఒక సీనియర్ ఎంప్లాయీ మింజీతో ఇంటర్న్ బాస్ నీ వైపు ఒక 2 సార్లు చూసేసరికి నువ్వు పెద్ద ఆఫీసర్ అయిపోయావు అనుకుంటున్నావా, అసలైన బాస్ వైఫ్ ఇక్కడ ఉన్న వెన్సియాన్ మేడం తెలుసా, నువ్వు బాస్ దగ్గర టైంపాస్కి ఉండే ఒక మిస్ట్రెస్ మాత్రమే అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు.
మించి ఈసారి అస్సలు తలదించుకోకుండా ధైర్యంగా నిలబడి, మీరంతా చాలా పెద్ద పొరపాటు పడుతున్నారు. నేనే ఈ కంపెనీ బాస్, అసలైన వైఫ్ని అని గట్టిగా చెప్తుంది. ఆ మాట వినగానే ఆఫీస్ స్టాఫ్ నవ్వుతూ ఎగతాళి చేస్తారు. మేం విన్నది నిజమేనా? నువ్వు బాస్కి వైఫా? కాలేజ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన ఒక పూర్ స్టూడెంట్వి నువ్వే బాస్కి వైఫ్ అయితే మేమంతరం కూడా బాస్కి వైఫ్లమే. కొంతమందికి అసలు అదృష్టం ఉండదు, కానీ రాత్రి పగలు రిచ్ పర్సన్స్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. ముందు నీ స్థాయి ఏంటో అర్థంలో చూసుకో అని ఘోరంగా తిడుతూ ఉంటారు. మింజీతో నువ్వు ఇక నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని కోపంగా అరుస్తుంది. మింజీ అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఇంతలో లీచెన్ పంపిన డ్రైవరు కారు తీసుకుని వచ్చి, మేడం, బాస్ మిమ్మల్ని కారులో ఇంటికి రమ్మన్నారు అని చెప్తాడు. మింజీ ఆ కారు ఎక్కి వెళ్ళిపోతుంది. అయితే దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న వెన్సియాన్ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి లగ్జరీ కారు ఎక్కి వెళ్తుంది, చాలా తెలివైంది. అసలు విషయం ఏంటంటే ఆ కార్ డ్రైవింగ్ సీట్లో ఒక ముసలాయన ఉంటాడు. అంటే ఈ ఇంటర్న్ పిల్ల వయసుతో సంబంధం లేకుండా ఈ రిచ్ పర్సన్స్ని బుట్టలో వేసుకుని కాలం గడుపుతుందన్నమాట అని తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వెన్సియాన్ అది విని నవ్వుతూ, ఇప్పటికి దొరికావు నా చేతికి, నీ వీక్నెస్ ఏంటో నాకు తెలిసిపోయింది. రేపొద్దునే ఈ ఫోటోలన్నిటినీ కంపెనీ అఫీషియల్ గ్రూప్లో షేర్ చేయండి. ఈ కొత్త అమ్మాయి అసలు క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలిసిపోవాలి అని ఆర్డర్ వేస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్ గ్రూప్లో ఆ ఫోటోలు చూసి ఎంప్లాయీస్ అంతా మించిని చుట్టుముడతారు. చూడండి, ఈ కొత్త ఇంటర్న్ బయట ముసలాళ్ళని ఎలా సెడ్యూస్ చేస్తుందో. పైకి మాత్రం చాలా పద్ధతిగా అమాయకంగా నటిస్తుంది, కానీ లోపల మాత్రం ఇలాంటి పనులు చేస్తుంది. మనుషుల పై రూపాన్ని చూసి అస్సలు నమ్మకూడదు అని ఒకరంటే, అందుకేనేమో ఫస్ట్ రోజే అంత బిల్డప్ ఇచ్చింది. ఇదంతా షో కోసమే. ఖచ్చితంగా తన లోపల చాలా కుళ్ళిన ఆలోచనలతో తిరుగుతుంది. తన ఒంటి నిండా రోగాలు కూడా ఉండి ఉంటాయని ఘోరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొకరు, తనకి ప్రొఫెషనల్గా ఇలాంటి అలవాట్లు చాలానే ఉన్నట్టున్నాయి. మన మీద ఆ స్మెల్ పడకుండా ఉండాలంటే మనం తనకి దూరంగా ఉండడమే మంచిదని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇంతలో మింజీ అక్కడికి రావడం చూసి అదిగో వచ్చేస్తుంది అని సైకిల్ చేసుకుంటారు. ఒక సీనియర్ ఎంప్లాయీ మింజీ దగ్గరికి వచ్చి ముక్కు మూసుకుంటూ, మింజీ, నీ ఒంటి నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏంటిది అని అడుగుతుంది. మింజీ కంగారుగా, లేదు, నాకేం రావట్లేదే అని అంటుంది. ఆ సీనియర్, అవును వస్తుంది, ఒక దరిద్రపు వాసన. మింజీ, నువ్వు ఆ ముసలాయనతో దిగిన ఫోటోలు లీక్ అయ్యాయి, అవన్నీ కంపెనీ గ్రూప్లో వైరల్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ ఏమీ తెలియనట్టుగా అమాయకంగా నటిస్తున్నావా అని అడుగుతుంది. మింజీ షాక్ అవుతూ, మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఆయన మా ఫ్యామిలీ కార్ డ్రైవర్ అని నిజం చెప్తుంది. దానికి వాళ్ళు నవ్వుతూ, నువ్వేమో స్టూడెంట్వి, నీకు కార్ డ్రైవర్ కూడా ఉన్నాడా? ఇక చాలా అబద్ధాలు ఆపు, మర్యాదగా ఈ రిజైన్ లెటర్ మీద సైన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పేపర్ ముందుకి నెడతారు. మింజీ కోపంగా, అసలు దీని అర్థం ఏంటి? నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటే కంపెనీకి ఏంటి? నేనే తప్పు చేయలేదు, నేనెందుకు రాజీనామా చెయ్యాలి? అస్సలు చెయ్యను అని చెప్తుంది. ఆ సీనియర్ ఎంప్లాయీ, మర్యాదగా సైన్ చేసి వెళ్తావా, లేదంటే సెక్యూరిటీని పిలిపించి మెడపట్టి బయటికి నెట్టించమంటావా? ఇంకా వెళ్ళవా? నేనే నీకు హెల్ప్ చేయనా అంటూ మింజీ చేయి పట్టుకుని బలవంతంగా సైన్ చేయించడానికి లాగుతారు. చుట్టూ ఉన్నవాళ్ళు సైన్ చేయి అని అరుస్తూ ఉంటారు. ఇక్కడ అసిస్టెంట్ మీఫెంగ్ పరిగెత్తుకుంటూ లీచెన్ క్యాబిన్కి వచ్చి, బాస్, ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి గ్రూప్లో మేడం గురించి చెడ్డగా రూమర్స్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు తనని బలవంతంగా జాబ్ నుంచి కూడా తీసేయాలని చూస్తున్నారు అని చెప్తాడు. లీచెన్ కోపంతో, తెలివిలేని మూర్ఖులు, ఇప్పుడే ఆ విధవలందరినీ జాబ్లో నుంచి తీసేసి సస్పెండ్ చేయని ఆర్డర్ వేస్తాడు. కానీ మీ ఫెంగ్, బాస్, ఒక్క నిమిషం ఆగండి, మేడంకి ఇలా అందరి ముందు గొడవ పడి రచ్చ చేయడం అస్సలు ఇష్టం ఉండదు కదా, మళ్ళీ మీ మీద కోప్పడతారు అని నచ్చ చెప్తాడు. లీచెన్ కాసేపు ఆలోచించి, సరే అయితే నన్ను ఇప్పుడే ఆ కంపెనీ అఫీషియల్ గ్రూప్లో యాడ్ చెయ్యి, కానీ ఎక్కువగా హడావిడి చేయకుండా సైలెంట్గా యాడ్ చేయని అంటాడు. మీఫెంగ్ కంగారు పడుతూ, బాస్, మీరు గత 10 ఏళ్లుగా ఆ కంపెనీ గ్రూప్లో లేరు, ఇప్పుడు సడన్గా మీరు గ్రూప్లోకి వస్తే అదే పెద్ద సెన్సేషన్ అవుతుంది, సైలెంట్గా ఎలా అని అంటాడు. లీచెన్, నేను చెప్పింది చెయ్యని అరుస్తాడు. ఆఫీస్లో మించి బలవంతంగా సైన్ చేయిస్తున్న టైంలో అందరి ఫోన్లకి ఒకేసారి నోటిఫికేషన్ వస్తుంది. మిస్టర్ లీచెన్ గ్రూప్లో యాడ్ అయ్యారు అనే మెసేజ్ చూసి అందరూ షాక్ అవుతారు. బాస్ గ్రూప్లోకి వచ్చారు, ఇంతకాలం లేనిది ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు గ్రూప్లోకి వచ్చారు అని మేనేజర్ షాక్ అవుతుంది. ఆ సీనియర్ ఎంప్లాయీ, ఖచ్చితంగా కంపెనీలో ఎవరో తప్పుడు పనులు చేస్తున్నారని తెలిసి ఇక్కడి డిసిప్లిన్ని సరిచేయడానికి బాసే డైరెక్ట్గా రంగంలోకి దిగుంటారు అని మింజీ వైపు చూస్తూ నవ్వుతుంది. మింజీతో, నువ్వు ఇందాక మంచిగా చెప్పినప్పుడు రిజైన్ చేయలేదు కదా, ఇప్పుడు బాస్ చేతిలో బ్లాక్ లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉండు. కొంతమందికి ఎంత చెప్పినా బుద్ధి రాదు, పనిష్మెంట్ పడితేనే తెలుస్తుంది.
ఇప్పుడు నీకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది చూడు అని ఎగతాళి చేస్తుంది. అదే టైంలో కొందరు గ్రూప్లోని ప్రొఫైల్స్ చెక్ చేస్తూ షాక్ అవుతారు. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ చూడండి, ఇంటర్న్ మించి ప్రొఫైల్ పిక్చరు, బాస్ వైఫ్ ప్రొఫైల్ పిక్చర్ ఒకేలాగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అంటే మింజీ అయినా అసలైన బాస్కి వైఫ్ అని గట్టిగా అరుస్తారు. ఆ మాట వినగానే ఆఫీసు స్టాఫ్ అందరి మొహాలు నల్లగా మారిపోతాయి. ఓ మై గాడ్, మింజీ ఎలా బాస్కి వైఫ్ అవుతుంది? ఇది అస్సలు నమ్మలేం. బహుశా బాస్ పొరపాటున అతనిని గ్రూప్లో యాడ్ చేశారేమో అని వెన్సియాన్ అనుకుంటుంది. కంపెనీ గ్రూప్లో బాస్ వైఫ్ ప్రొఫైల్ పిక్చర్ మారడం చూసి వెన్సియాన్ గ్యాంగ్ కంగారు పడుతుంది. కానీ ఆ సీనియర్ ఎంప్లాయీ సర్ది చెప్పుకుంటూ బాస్ పొరపాటున ఈ ఇంటర్న్ ప్రొఫైల్ని యాడ్ చేసి ఉంటారు, అంతేకాని తను బాస్కి వైఫ్ ఎలా అవుతుంది? మింజీ, ఇక చాలు, ఇప్పుడైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అంటుంది. మింజీ ధైర్యంగా, ఎందుకు వెళ్ళాలి? నన్ను జాబ్లో నుంచి తీసేయడానికి నాకు సరైన రీజన్ చెప్పండి అని అంటుంది. దానికి ఆ సీనియర్, బాస్ తన వైఫ్ని ఎంతగా ప్రేమిస్తారోనూ చూడలేదా? అసలైన వైఫ్ వెన్సియాన్ మేడమే. నిన్ను వెళ్ళిపోమన్నాక నువ్వు వెళ్లాల్సిందే. నీలాంటి క్యారెక్టర్ లేని పర్సనల్ లైఫ్ ఉన్న అమ్మాయితో కలిసి మేము పని చేయలేం. నీకు కొంచెమైనా సిగ్గుంటే ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపో అని అందరూ కలిసి అరుస్తారు. మింజీకి కోపం వచ్చి, సరే, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని మీలాంటి వాళ్ళతో కలిసి పని చేయడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆఫీస్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆఫీస్ బయట మింజీ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటే లీచెన్ అక్కడికి వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరు బాధ పెట్టారు అని అడుగుతాడు. మింజీ, నన్నెవరూ బాధ పెట్టలేదు, నా మనసే బాగోలేదు. అసలు నేను ఎవరి లవ్కి అర్హురాల్ని కాదేమో అనిపిస్తుంది. నేనంత వరెస్ట్ పర్సన్నా అని అడుగుతుంది. లీచెన్ తన కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చిదానా, నిన్నెవరూ ఇష్టపడట్లేదని ఎవరు చెప్పారు? నేను నిన్ను లైక్ చేస్తున్నాను. ఈ ప్రపంచం మొత్తంలో నాకంటే నిన్ను ఎక్కువగా ఎవరు కూడా లవ్ చేయలేరు అని ఓదారుస్తాడు. మింజీ నవ్వి నిజమా అని అంటుంది. లీచెన్, ఇక ఏడవకు, ఇంటికి పద అని కార్ ఎక్కిస్తాడు. ఇంటికెళ్ళాక బెడ్రూమ్లో లీచెన్ తనతో అల్లరి చేస్తాడు. మింజీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడిగితే, నిన్న నైట్ నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావో మర్చిపోయావా? నన్ను గట్టిగా హక్ చేసుకుని అస్సలు వదలలేదు కదా అని ఆట పట్టిస్తాడు. మింజీ సిగ్గుపడుతూ, నువ్వు అబద్ధాలు చెప్పుకో అని పక్కకి తప్పుకుంటుంది. లీచెన్, సరే కిందికి రా, నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అని తీసుకెళ్తాడు. కిందికి వెళ్ళగానే అక్కడ మింజీ బ్రదరు తన ఫ్రెండ్ జియా నిలబడి ఉంటారు. మింజీ షాక్ అవుతూ, తమ్ముడు జియా, మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. జియా నవ్వుతూ, నీ హస్బెండ్ ఈరోజు మార్నింగే మా దగ్గరికి ఒక బాడీ గార్డ్స్ టీంని పంపించి మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఫస్ట్ మేము చాలా భయపడిపోయాం తెలుసా అని అంటుంది. తన బ్రదర్ కూడా, అవును, నీ హస్బెండే మమ్మల్ని తీసుకొచ్చాడు అని అంటాడు. జియా మింజీతో, మింజీ, నువ్వు ఇంత సడన్గా పెళ్లి చేసుకున్నావేంటి? ఇంత హ్యాండ్సమ్ రిచ్ హస్బెండ్ దొరికినా నాకు చెప్పలేదు, చాలా బ్యాడ్ అని ముద్దుగా కోప్పడుతుంది. మింజీ, నాకు అసలు చెప్పే ఛాన్స్ దొరకలేదు జియా అని సర్ది చెప్తుంది. అప్పుడు లీచెన్ ముందుకొచ్చి, నేను వీళ్ళ కోసం మన ఇంటి పక్కనే 2 ఫ్లాట్స్ కొన్నాను. ఇక నుంచి మీ బ్రదరు నీ ఫ్రెండ్ మన పక్కనే ఉంటారు. నీకెప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళి వాళ్ళని చూడొచ్చు అని చెప్తాడు. మింజీ హ్యాపీగా నిజమా అని అంటుంది. జియా కూడా హ్యాపీగా, మంచి ఫ్రెండ్ దొరికితే ఇలాగే రిచ్ అయిపోవచ్చు మింజీ, నీ హస్బెండ్ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, చాలా మంచివాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీఫింగ్ వచ్చి లీచెన్తో, బాస్, మేడంని ఇన్సల్ట్ చేసిన ఆ ఆఫీస్ ఎంప్లాయీస్ మీద ఇన్వెస్టిగేషన్ ఫినిష్ అయింది. వాళ్ళని కంపెనీ నుంచి ఫైర్ చేశాం. మేడంని తాకాలని చూసిన వాడికి గట్టిగా బుద్ధి చెప్పామని రిపోర్ట్ ఇస్తాడు. లీచెన్, గుడ్. కొన్ని రోజుల్లో మన కంపెనీ చారిటీ డిన్నర్ ఉంది కదా, ఆఫీస్ స్టాఫ్ అందరినీ ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేయి. నా వైఫ్ ఎవరో అందరి ముందు నేనే పరిచయం చేస్తాను అని ప్లాన్ చేస్తాడు. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరికీ చారిటీ డిన్నర్ ఇన్విటేషన్ కార్డ్స్ అందుతాయి. ఈసారి చారిటీ డిన్నర్కి మనమందరికీ ఇన్విటేషన్ వచ్చింది చూసారా? ప్రతి ఇయర్ పెద్ద పెద్ద వాళ్ళే వెళ్తారు. ఈసారి మనం కూడా వెళ్తున్నాం. నేను 7 ఇయర్స్గా ఇక్కడ పనిచేస్తున్నా, నాకెప్పుడూ రాలేదు. ఈసారి మన లక్ బాగుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మేనేజర్ వ్యాంగ్ వచ్చి వెన్సియాన్కి ఒక స్పెషల్ ఇన్విటేషన్ కార్డు ఇస్తూ, మేడం, ఇది మీ ఇన్విటేషన్ కార్డు, బాస్ మిమ్మల్ని ఖచ్చితంగా రమ్మని ప్రత్యేకంగా చెప్పారని అంటారు. వెన్సియాన్ బిల్డప్ ఇస్తూ, లీచెన్కి పైకి సింప్లిసిటీగా ఉండడం ఇష్టం, కానీ నా మీద ప్రేమని ఇలా అందరి ముందు చూపించడం తనకి అలవాటే. నన్ను తను ప్రాణంగా చూసుకుంటాడని అబద్ధాలు చెప్తుంది. ఇంట్లో లీచెన్ తింటూ మింజీని కూడా తినమంటాడు. మింజీ, నేను అంతకంటే ఎక్కువగా తినలేను, తింటే జూయర్ లాగా లావుగా అయిపోతానని అంటుంది. లీచెన్ నవ్వుతూ, నువ్వు చాలా సన్నగానే ఉన్నావులే,
తిను అని తనే తినిపిస్తాడు. ఆ తర్వాత లీచెన్ నెక్స్ట్ వీక్ జరిగే కంపెనీ చారిటీ డిన్నర్కి నువ్వు రావాలి, నీకోసం ఈ గిఫ్ట్ అని ఒక డ్రెస్ ఇస్తాడు. మింజీ నేను ఆల్రెడీ జాబ్ వదిలేశాను కదా, ఒక ఎంప్లాయీగా నేను అక్కడికి రావడం కరెక్ట్ కాదు అని అంటుంది. లీచెన్ నువ్వు ఎంప్లాయీగా కాదు, ఈ ఇంటి మహారాణిగా వస్తున్నావు. అయినా నువ్వు ఆర్కిటెక్చర్ డిజైన్ చదివావు కదా, రేపటి డిన్నర్కి దేశ విదేశాల్లో పేరు పొందిన ఫేమస్ ఆర్కిటెక్ట్ మిస్టర్ సన్ వస్తున్నారు. ఆయన ఒక మంచి స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నారు అని చెప్తాడు. మింజీ ఎక్సైట్ అవుతూ నిజంగానా, మిస్టర్ సన్ దగ్గర గుర్తింపు వస్తే నా కెరీరే మారిపోతుంది, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి వెంటనే ఒక మంచి డిజైన్ ప్లాన్ గీయడానికి కూర్చుంటుంది. రాత్రంతా కష్టపడి ఒక మంచి డిజైన్ గీస్తుంది. కానీ నెక్స్ట్ డే మింజీ లేచి చూసేసరికి తను గీసిన డ్రాయింగ్ పేపర్ కనిపించదు. అయ్యో నా డ్రాయింగ్ ఎట్టిపోయింది, ఇప్పుడు మళ్ళీ గీయడానికి టైం కూడా లేదు కదా అని కంగారు పడుతుంది. ఇక్కడ వెన్సియాన్ ఆఫీస్లో కూర్చుని తన పాత డ్రాయింగ్స్ చూస్తూ ఇవన్నీ చాలా పాతవి, ఇవి చూస్తే మిస్టర్ సన్ అస్సలు ఇంప్రెస్ అవ్వరు అని విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడు తన అసిస్టెంట్ ఒక పేపర్ తెచ్చిస్తూ, మేడం ఇది మించి ఇంటర్వ్యూ టైంలో గీసిన సీక్రెట్ డిజైన్ డ్రాయింగ్, నేను దాన్ని దాచిపెట్టాను, ఇది చాలా బాగుంది అని ఇస్తుంది. వెన్సియాన్ దాన్ని చూసి షాక్ అవుతూ, ఇది మించి గీసిందా, నమ్మలేకపోతున్నాను, సరే ఇక నుంచి ఈ డిజైన్ నాది, దీన్ని చూసి మిస్టర్ సన్ నన్ను మెచ్చుకుంటే లీచెన్ నన్ను సరికొత్తగా చూస్తాడు అని ఆ డిజైన్ని తనదిగా మార్చేసుకుంటుంది. ఇంట్లో లీచెన్ మించి దగ్గరికి వచ్చి, మించి ఇక్కడ పడుకోకు, బెడ్ మీద పడుకో అని అంటాడు. మించి లేదు, నేను డ్రాయింగ్ని ఫినిష్ చేయాలి అని అంటుంది. లీచెన్ మంచి పిల్లవే కదా, పద టైం అయిపోయింది అని కార్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. మింజీ నువ్వు అసలు ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళవు కదా, మరి ఈరోజు వెళ్తున్నావేంటి అని అడుగుతుంది. దానికి లీచెన్ అది అప్పుడు, ఇప్పుడు నా పక్కన నువ్వు ఉన్నావు కదా, అంతా డిఫరెంట్ అని అంటాడు. మించి కానీ మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళడం వద్దు, నేను ముందే లోపలికి వెళ్తాను అని చెప్తుంది. లీచెన్ నవ్వుతూ, లేకపోతే నిన్ను నా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్ళమంటావా అని ఆట పట్టిస్తూ ఉంటాడు. చారిటీ డిన్నర్ హాల్ బయట మించి కార్ దిగి, లీచెన్ నేను లోపలికి వెళ్తాను, నువ్వు కాసేపు ఎక్కడైనా దాక్కో అని చెప్తుంది. లీచెన్ షాక్ అవుతూ, నేను దాక్కోవాలా, నేనేమైనా దొంగనా దాక్కోవడానికి అని అంటాడు. మించి కాదు కాదు అది కాదు అని నచ్చ చెప్పబోతూ ఉంటే, లీచెన్ అయితే నాకు సరైన రీజన్ చెప్పు, లేకపోతే నిన్ను లోపలికి వెళ్ళనివ్వను అని పట్టుపడతాడు. మించి మిస్టర్ సన్ నా డిజైన్ చూసేటప్పుడు నీ ఫేస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్తుంది. లీచెన్ నవ్వుతూ, సరే అయితే నాకు ఒక కిస్ ఇవ్వు, అప్పుడే ఒప్పుకుంటానని అంటాడు. మించి కంగారుగా, వద్దు ఎవరైనా చూస్తారు బాగుంటుందో అని చుట్టూ చూస్తుంది. లీచెన్ ఎవరూ చూడరు అంటూ తనని దగ్గరికి లాక్కుంటాడు. ఇంతలో అసిస్టెంట్ మేఫింగ్ కళ్ళు మూసుకొని, బాస్ మేడం నేను అసలు ఏమీ చూడట్లేదు అని పక్కకి తప్పుకుంటాడు. లీచెన్ నవ్వుతూ మింజీకి కిస్ చేసి, సరే నా వైఫ్ మాటలన్నీ వింటాను వెళ్ళు అని పంపిస్తాడు. మింజీ హాల్లోకి రాగానే వెన్సియాన్ గ్యాంగ్ తనని చుట్టుముడుతుంది. ఆ సీనియర్ ఎంప్లాయీ, మింజీ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇది లీచెన్ ఫ్యామిలీ చారిటీ డిన్నర్, జాబ్లో నుంచి తీసేసిన ఒక ఇంటర్న్వి ఇక్కడికి రావడానికి నీకు ఏం రైట్ ఉంది అని అడుగుతుంది. మింజీ ధైర్యంగా, మీరంతా రాగలిగినప్పుడు నేనెందుకు రాకూడదు అని అంటుంది. వాళ్ళు నవ్వుతూ, మమ్మల్ని స్వయంగా బాసే ఇన్వైట్ చేశారు, నువ్వు మాతో ఈక్వలా, లేదంటే మళ్ళీ ఏ ముసలోని పట్టుకుని లోపలికి దూరావు అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. మించి కోపంగా, నేను చాలాసార్లు భరించాను, అంత మాత్రాన నన్ను తక్కువ అంచనా వేయకండి, నా గురించి మాట్లాడే ముందు మీ వెన్సియాన్ మేడం క్యారెక్టర్ ఏంటో చూసుకోండి అని తిప్పికొడుతుంది. ఇంతలో ఆర్కిటెక్ట్ మిస్టర్ సన్ హాల్లోకి వస్తారు. మేనేజర్ వాంగ్ సార్ ఇటు రండి అని ఇన్వైట్ చేస్తారు. వెన్సియాన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, మిస్టర్ సన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు నా డిజైన్ ప్లాన్ ఒకసారి చూడండి అని మించి డ్రాయింగ్ని ఇస్తుంది. మిస్టర్ సన్ దాన్ని చూసి షాక్ అవుతూ అందరితో, నాకు ఆర్కిటెక్చర్లో 40 ఏళ్ల అనుభవం ఉంది, తాంగు రాజవంశం అనే థీమ్తో గీసిన ఈ డిజైన్ నా జీవితంలోనే నేను చూసిన బెస్ట్ డిజైన్ ప్లాన్, ఎంట్రన్స్ నుంచి లోపలి వరకు ప్రతి డీటెయిల్ అద్భుతంగా ఉంది. వెన్సియాన్ నువ్వు ఇంత ప్రొఫెషనల్గా గీసావా, నువ్వు బాస్కి వైఫ్ కావడం విశేషం కాదు, నీ టాలెంట్ చాలా గొప్పది అని పొగుడతాడు. ఆ మాట వినగానే మించి షాక్ అవుతుంది. ఆ డిజైన్ పేపర్ చూసి, ఆగండి ఈ డిజైన్ ప్లాన్ అసలు నీది కాదు, ఇది నేను గీసిన డ్రాయింగ్ అని గట్టిగా అరుస్తుంది. ఆ సీనియర్ ఎంప్లాయీ మధ్యలోకి వచ్చి, మించి నువ్వు జాబ్లో నుంచి తీసేసినందుకు ఇలా వెన్సియాన్ మేడం మీద పగ తెచ్చుకుంటున్నావా, మీ ఇద్దరి మధ్యలో గొడవ ఉందని అందరికీ తెలుసు, ఊరికే అబద్ధాలు చెప్పకు, నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని అడుగుతుంది. వెన్సియాన్ కూడా, ఇది నా ఒరిజినల్ స్కెచ్, నువ్వే నాది కాపీ కొట్టావని నటిస్తుంది. మించి నా ఫస్ట్ స్కెచ్ మిస్ అయింది, ఇది నేను గీసిన 2వ వర్షన్ అని తన దగ్గర ఉన్న పేపర్ని చూపిస్తుంది. కానీ అందరూ నువ్వే వెన్సియాన్ మేడం డిజైన్ చూసి కాపీ కొట్టావు, ఒక పూర్ కాలేజీ స్టూడెంట్కి ఇంత మంచి డిజైన్ గీసే సీనే లేదు అని తిడుతూ ఉంటారు.
వెన్సియాను గార్డ్స్ తనని బయటికి నెట్టేయండి అని ఆర్డర్ వేస్తుంది. మింజీ మిస్టర్ సన్తో, సార్ నన్ను నమ్మండి, ఇది నా డిజైన్, మీరు ఆ గోడల డిజైన్ని జాగ్రత్తగా గమనించండి అని అంటుంది. మిస్టర్ సన్ 2 డ్రాయింగ్స్ దగ్గరగా చూసి, ఆగండి, ఈ 2 డిజైన్స్ ఒకేలా ఉన్నా రెండో దానిలో గోడల డిజైన్ చాలా అడ్వాన్స్డ్గా సింప్లిసిటీతో ఉంది. ఫస్ట్ దానిలో వర్క్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఈ చిన్న డీటెయిల్ని నేను గమనించాను. అవును, తను చేసిన మార్పులే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అమ్మాయి, నీలో అద్భుతమైన టాలెంట్ ఉంది, నువ్వు నాకు శిష్యురాలివి అవుతావా అని అడుగుతాడు. మింజీ హ్యాపీగా చాలా థ్యాంక్ యూ సార్ అని అంటుంది. వెన్సియాన్ కంగారుగా, మిస్టర్ సన్, ఇది చాలా అన్యాయం, లీచెన్ నన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాడు, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తే తను ఊరుకోడు అని బెదిరిస్తుంది. మిస్టర్ సన్, నీ దగ్గర ఇంకేదైనా ప్రూఫ్ ఉందా అని అడిగితే మింజీ, నా దగ్గర ఇంకేం లేదు అని తలదించుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే లీచెన్ హాల్లోకి నడుచుకుంటూ వస్తూ, నేనే తనకి సాక్ష్యమని అంటాడు. లీచెన్ రావడం చూసి ఆ సీనియర్ ఎంప్లాయీ, బాస్ చూడండి, ఈ ఇంటర్న్ పిల్ల మీ వైఫ్ వెన్సియాన్ మేడంని ఇబ్బంది పెడుతుంది అని చెప్తుంది. లీచెన్ కోపంగా, ఇక్కడ నేనుండగా మాట్లాడే రైట్ నీకు లేదు, ఈ డిజైన్ ప్లాన్ మింజీ రెడీ చేసింది, వెన్సియాన్ అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చినా వేరే వాళ్ళ డిజైన్స్ని దొంగలించే బుద్ధి మార్చుకోలేదు అని అసలు నిజం బయట పెడతాడు. దాంతో ఆ సీనియర్ ఎంప్లాయీ భయపడిపోయి, బాస్ నన్ను క్షమించండి, వెన్సియాన్ మేడమే ఆ డ్రాయింగ్ నాకు ఇచ్చి మేనేజ్ చేయమంది, నాదేం తప్పలేదు అని కాళ్ళ మీద పడుతుంది. లీచెన్ తనని వెంటనే కంపెనీ నుంచి బయటికి నెట్టేయండి అని గార్డ్స్కి ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత లీచెన్ వెన్సియాన్ వైపు చూస్తాడు. వెన్సియాన్ భయపడుతూ, లీచెన్, నేను నీకు కాబోయే వైఫ్ని కదా, మీ అమ్మగారే నన్ను కోడలుగా ఫిక్స్ చేశారు, నా మీద నీకు కనీసం ప్రేమ లేదా అని అడుగుతుంది. లీచెన్ చాలా అసహ్యంగా, నువ్వు నాకు కాబోయే వైఫ్ అని నాకే తెలియదే, నిన్ను ఈరోజు ఎవరూ కాపాడలేరు, నా వైఫ్ మింజీకి నువ్వు చేసిన అన్యాయానికి 100 రెట్లు అనుభవిస్తావు, ఇక్కడ నుంచి గెట్అవుట్ అని సెక్యూరిటీతో బయటికి తోసేయిస్తాడు. తర్వాత లీచెన్ హాల్లో ఉన్న అందరి వైపు తిరిగి గట్టిగా అనౌన్స్ చేస్తాడు, మీరంతా బాగా వినండి, మింజీ మాత్రమే నేను లీగల్గా పెళ్లి చేసుకున్న నా వైఫ్, ఫ్యూచర్లో తనని ఎవరైనా ఇన్సల్ట్ చేయాలని చూస్తే వాళ్ళు నాతో నా ఫ్యామిలీతో శత్రుత్వం కొని తెచ్చుకున్నట్టే గుర్తుపెట్టుకోండి అని చెప్తాడు. అందరూ షాక్ అవుతూ మింజీకి హలో చెప్తారు. మిస్టర్ సన్ అవుతూ, మిస్సెస్ లీచెన్, ఇప్పుడు చెప్పు, నా శిష్యురాలివి అవుతావా అని అడిగితే మింజీ ఖచ్చితంగా సార్, నాకు ఓకే అని అంటుంది. మింజీ లీచెన్తో, నా కోసం ఇంత చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తే లీచెన్, నువ్వు నా వైఫ్, పద, చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి అని తీసుకొచ్చేస్తాడు. కొన్ని డేస్ తర్వాత మింజీ మిస్టర్ సన్ ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా ఉంటుంది. లీచెన్ రూమ్లోకి వచ్చి, ఈ మధ్య నువ్వు నాతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఖాళీ లేనంతగా బిజీ అయిపోయావు అని చిన్నపిల్లాడిలాగా అలుగుతాడు. మింజీ నవ్వుతూ, నువ్వు మరీ ఇంత చిన్నపిల్లాడిలా మాట్లాడతావేంటి లీచెన్ అని ఆట పట్టిస్తుంది. ఇంతలో మింజీకి కళ్ళు తిరిగి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. లీచెన్ కంగారుగా, ఏమైంది, ఎక్కడైనా నొప్పిగా ఉందా అని అడిగి వంటావిడ వామ్మ అని పిలిచి వెంటనే డాక్టర్ని రప్పిస్తాడు. డాక్టర్ చెక్ చేసి నవ్వుతూ, మిస్టర్ లీచెన్, కంగారు పడకండి, మేడం ప్రెగ్నెంట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ అని చెప్తారు. లీచెన్ చాలా హ్యాపీ అవుతాడు. మింజీని గట్టిగా హక్ చేసుకుని, విన్నావా, మనకు ఒక బేబీ పుట్టబోతున్నాడు అని హ్యాపీ అవుతారు. అయితే ఈ విషయం తెలిసిన లీచెన్ అమ్మ మళ్ళీ కోపంతో, ఆ మింజీ ప్రెగ్నెంటా, మా ఫ్యామిలీ బ్లడ్ని మోసే రైట్ ఆ పూర్ అమ్మాయికి లేదు, నేను ఇప్పుడే తిరిగి వచ్చి దానికి బుద్ధి చెప్తానని ప్లాన్ వేస్తుంది. ఇక నెక్స్ట్ డేనే ఆవిడ లీచెన్ ఆఫీస్కి వెళ్ళిన టైం చూసి ఇంటికి వస్తుంది. అలా మింజీని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ చేయించడానికి చూస్తుంది. మింజీ ఎంతలా ఏడుస్తున్నా ఆవిడ అస్సలు వినదు. కరెక్ట్గా డాక్టరు ఇంజెక్షన్ మింజీకి గుచ్చబోయే టైంకి లీచెన్ తలుపులు బద్దలు కొట్టుకుంటూ లోపలికి వస్తాడు. డాక్టర్ చేతిని విసిరి కొట్టి మింజీని దగ్గరికి తీసుకుంటాడు. మింజీ, భయపడకు, నేను వచ్చేసాను అని ఓదారుస్తాడు. మింజీ ఏడుస్తూ ఉంటుంది. లీచెన్ తన అమ్మ వైపు కోపంగా చూస్తూ, అమ్మ, నీ సొంత మనవరాలను చంపడానికి నీకు మనసులా ఒప్పిందమ్మా, ఇంత దారుణంగా ఎలా చేస్తావు అని అరుస్తాడు. ఆవిడ మాత్రం, నేను ఇలాంటి తక్కువ స్థాయి అమ్మాయిని నా కోడలుగా, ఈ పిల్లల్ని నా వారసులుగా ఎప్పటికీ ఒప్పుకోను అని అరుస్తుంది. లీచెన్ కోపంగా, అమ్మ, నిన్ను అమ్మ అని పిలవడం ఇదే లాస్ట్ టైం, ఇక మీద నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ రోజుతో నీతో ఉన్న అన్ని బంధాల్ని తెంచేసుకుంటున్నాను అని షాకింగ్ డిసిషన్ చెప్తాడు. ఆవిడ నమ్మలేక, ఏంటి, ఈ పరాయి అమ్మాయి కోసం కన్న తల్లినే వదిలేస్తావా అని అరుస్తుంది. లీచెన్ కూడా, తను పరాయిది కాదు, నా ప్రాణం, నా వైఫ్, నా పిల్లలకి తల్లి, నువ్వు వెంటనే దేశం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో, మళ్ళీ నా కంట పడకు, ఈ డాక్టర్ని, నీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరిని జైల్లో వేయిస్తానని లీగల్ పేపర్స్ చూపిస్తాడు. దాంతో ఆవిడ చేసేదేం లేక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఫైనల్గా లీచెన్ మింజీని కారులో ఇంటికి తీసుకుని వస్తాడు. మింజీ కళ్ళలో నీళ్లతో, లీచెన్, నా వల్లే నీకు మీ అమ్మ దూరమైంది, నన్ను క్షమించు అని అంటుంది. లీచెన్ తన ఫోర్హెడ్ మీద కిస్ పెట్టి, తప్పు నీది కాదు, నిన్ను మన పిల్లల్ని కాపాడుకోవడం నా రెస్పాన్సిబిలిటీ అని అంటాడు.
ఆ తర్వాత నవ్వుతూ అవును నీకు పుట్టబోయేది బాబా పాప అని అడుగుతాడు. మింజీ సిగ్గుపడుతూ నీకెవరు కావాలి అని అడుగుతుంది. లీచెన్ నాకు నువ్వు కావాలి, మనకి ఇద్దరూ పుడతారులే అని చెప్పి మింజీని గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.